ఈరోజు మనం స్పియర్స్ చాప్టర్ లోని రిమైనింగ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్లాస్ లో మనం ప్లేన్ అండ్ స్పియర్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే సర్కిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేన్ అండ్ లైన్ గనక ఇంటర్సెక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఆ కండిషన్స్ ఏంటనేవి చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ టాంజెంట్ లైన్. ఇప్పుడు నేను ఒక లైన్ కన్సిడర్ చేస్తున్నానండి. ఆ లైన్ ఎప్పుడు టాంజెంట్ లైన్ అవుతుంది, ఎప్పుడు సీకెంట్ లైన్ అవుతుంది అనేది చూద్దాము. సపోజ్ ఇప్పుడు ఒక స్పియర్ ని కనుక మనం కన్సిడర్ చేసామనుకోండి, ఆ స్పియర్ అనేది కనుక మనకి ఇలా లైన్ అనేది ఇలా 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతూ కనుక పాస్ అవుతుందంటే ఆ లైన్ ని మనం సీకెంట్ లైన్ గా చెప్తాం. సపోజ్ ఇలా ఉందనుకోండి, మనం ఏమంటాం, ఆ లైన్ ని కార్డ్ అంటాము. అదే కనుక లైన్ అనేది డయామీటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే డయామీటర్ అంటాము. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ది లైన్ మనం ఒక్కొక్క కండిషన్ చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే టాంజెంట్ లైన్ అంటున్నా. టాంజెంట్ లైన్ అంటే మనకి ఎలా ఉంటుంది, సపోజ్ ఒక స్పియర్ ని నేను కన్సిడర్ చేస్తున్నా. ఆ స్పియర్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సమ్వేర్ ఒక పాయింట్ ఎక్కడి నుంచో బయట ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఆ డ్రా చేసే లైన్ కూడా ఎలా అంటున్నానంటే స్పియర్ ని మీట్ అయ్యేలాగా. అంటే సపోజ్ స్పియర్ తీసుకుని స్పియర్ ని మీట్ చేస్తూ ఫామ్ అయ్యే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి స్పియర్ ని మీట్ అవుతూ ఒక లైన్ ఫామ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ లైన్ అనేది స్పియర్ ని ఎగ్జాక్ట్ గా ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అయ్యేలాగా మనం అటువంటి లైన్ ని కన్సిడర్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ లైన్ నే మనం ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. అంటే టాంజెంట్ లైన్ అంటున్నామంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ కామన్ పాయింట్. సపోజ్ ఇప్పుడు టీ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం స్పియర్ ని. ఈ టీ అనే పాయింట్ ఏమవుతుందండి, కామన్ టు బోత్ ద లైన్ అండ్ స్పియర్ అవుతుంది. అటువంటి లైన్ ని మనం ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. సో టాంజెంట్ లైన్ అవ్వాలంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఆ స్పియర్ ని మీట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను బి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి నేను కన్స్ట్రక్ట్ చేశాను కాబట్టి లైన్ ని, అది టీ అనే పాయింట్ దగ్గర స్పియర్ ని మీట్ అయింది. ఈ బి నుంచి టీ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని అంటాము. సో డెఫినేషన్ ఒకసారి చూద్దాం. టాంజెంట్ లైన్ కి లెట్ ఎస్ బి ఏ స్పియర్, అంటే ఒక స్పియర్ ని మనం కన్సిడర్ చేయాలి, అండ్ బి బి అండ్ ఎక్స్టర్నల్ పాయింట్, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నేను తీసుకుంటున్నాను బి అని. అండ్ అటువంటి లైన్ ఎలా ఉండాలంటున్నాం, ఇఫ్ ఎ లైన్ ఎల్ త్రూ ద గివెన్ పాయింట్ బి. సో ఒక లైన్ నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా, ఆ లైన్ ఎలా తీసుకుంటున్నానంటే గివెన్ పాయింట్ బి దగ్గర నుంచి హ్యావ్ ఓన్లీ 1 కామన్ పాయింట్ టీ. ఎక్కడ కామన్ పాయింట్, దేనికి కామన్ పాయింట్ అవ్వాలండి, విత్ ఏ గివెన్ స్పియర్. సో గివెన్ స్పియర్ కి ఆ లైన్ కి కామన్ గా ఒకటే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అటువంటి లైన్ నే మనం ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మీట్ అవుతుందో, అంటే బి నుంచి స్టార్ట్ అయ్యి టీ దగ్గర మీట్ అవుతుంది, అటువంటి లైన్ ని మనం ఏమంటామంటే అటువంటి ఆ డిస్టెన్స్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం మీట్ అయిన పొజిషన్ వరకు ఉన్న లెంత్ ని, డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఎందుకంటే టాంజెంట్ లైన్ కి సంబంధించిన డిస్టెన్స్ కాబట్టి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాము. యూజువల్ గా మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ని రూట్ S11 తో ఇండికేట్ చేసుకుంటాం. రూట్ S11. సో S11 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనం టాంజెంట్ లైన్ అంటున్నాము, టాంజెంట్ లైన్ నుంచి మనకి టాంజెంట్ ప్లేన్ కూడా ఫామ్ అవుతుందండి. అది ఎలా అంటే ఇప్పుడు మనకి టాంజెంట్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అంటున్నాం. అలాంటి టాంజెంట్ లైన్స్ అన్నిటిని కూడా నేను తీసుకున్నాను అనుకోండి, ఆ టాంజెంట్ లైన్స్ యొక్క లోకస్, అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని కనుక నేను జాయిన్ చేసుకుంటే, ఆ లైన్స్ మొత్తాన్ని, టాంజెంట్ లైన్స్ మొత్తాన్ని కూడా నేను తీసుకుంటే, జాయిన్ చేసుకుంటే మనకు అక్కడ ఒక ప్లేన్ ఫామ్ అవుతుంది. ఆ ప్లేన్ ని మనం ఏమంటామంటే టాంజెంట్ ప్లేన్ అంటాము. సో టాంజెంట్ లైన్స్ తోటి మనకు అది టాంజెంట్ ప్లేన్ అనేది ఫామ్ అవుతుంది. సీ ద డెఫినిషన్. The locus of the tangent line at a point B is on this sphere S equal to 0 of non-zero radius is a plane. సో రేడియస్ ఏమవ్వాలి, నాన్ జీరో అయి ఉండాలి. అటువంటి నాన్ జీరో రేడియస్ స్పియర్ కి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట ప్లేన్. అటువంటి ప్లేన్ మనం ఏమంటామంటే టాంజెంట్ ప్లేన్ అంటాం టు ద స్పియర్ S equal to 0 at B. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ పాయింట్ బి నుంచే కదా టాంజెంట్ లైన్స్ డ్రా చేస్తున్నాము. సో బి అనే పాయింట్ దగ్గర మనకి టాంజెంట్ ప్లేన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ద పాయింట్ బి ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు ద స్పియర్ S equal to 0. సో మనకు ఆ టాంజెంట్ ప్లేన్స్ అన్ని కూడా, అంటే టాంజెంట్ లైన్స్ అన్ని కూడా
మీట్ అవుతున్నాయి. ఆ మీట్ అయిన వాటన్నిటి యొక్క లోకస్ తీసుకుంటే ప్లేన్ వస్తుంది అంటున్నాం. ఆ ప్లేన్ కూడా మనకి స్పియర్ ని మీట్ అవుతుందండి. ఆ మీట్ అయ్యే పాయింట్ నేను ఏమంటున్నాను అంటే బి గా ఇండికేట్ చేసుకుంటున్నా. అంటే ఆ ప్లేన్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ప్లేన్ అనేది స్పియర్ ని బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో దాట్ ఆ పర్టికులర్ బి అనే పాయింట్ మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఆ ప్లేన్ ఎక్కడైతే ఆ స్పియర్ ని మీట్ అయిందో ఆ పాయింట్ అనమాట అది. సో ఆ పాయింట్ దగ్గర బి అనే పర్టికులర్ పాయింట్ దగ్గర అది ప్లేన్ స్పియర్ కాంటాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ బి పాయింట్ మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్లేన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకి కండిషన్ ఏమవుతుందంటే S1 ఈక్వల్ టు 0. ఇందాక మనం లెంత్ ఆఫ్ టాంజెంట్ అనుకున్నాం రూట్ S11. ఈ S1, S11, S12 ఇవన్నీ ఎలా తీసుకోవాలి అంటే మనకున్న స్పియర్ ఈక్వేషన్ ఉంటుంది కదండి. స్పియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ తీసుకోండి. వాట్ ఈస్ ద ఈక్వేషన్? x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈక్వల్ టు 0. ఇది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం S1 కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి ఎలా తీసుకుంటామంటే నథింగ్ బట్ xx1 ప్లస్ yy1 ప్లస్ zz1 ప్లస్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ది వాల్యూని తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే 2u ఉంది కాబట్టి మనం హాఫ్ ఆఫ్ ది వాల్యూ అంటే u అంటాము. u ఇంటూ x ప్లస్ x1 ప్లస్ v ఇంటూ y ప్లస్ y1 ప్లస్ w into z plus z1 plus d equal to 0. ఇక్కడ x1, y1, z1 అనే 3 వాల్యూస్ మనకు ఒక గివెన్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఆ పర్టికులర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ పాయింట్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇది సిమిలర్ వే S2 కూడా అంతే. కాకపోతే ఎక్కడైతే x1, y1, z1 ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటామంటే x2, y2, z2 అలా కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే S2 అవుతుంది. నెక్స్ట్ S11 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. సో S11 అంటే మనకు వాల్యూ ఏమవుతుందంటే x1 ఇంటూ x1 అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే x12 ప్లస్ y12 ప్లస్ z12 ప్లస్ 2ux1 ప్లస్ 2vy1 ప్లస్ 2wz1 ప్లస్ d. సో ఇలా S11. ఒకవేళ S12 అంటే S12 వచ్చేసరికి మన కండిషన్ ఏమవుతుందంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2 ప్లస్ u ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ v ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ w ఇంటూ z1 ప్లస్ z2 ప్లస్ D. This is the formula for S12. ఇలా మనకి ఇచ్చిన పాయింట్స్ బట్టి S1 గానీ S11 గానీ S12 గానీ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు మనం చూద్దాం ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ప్లేన్. సో టాంజెంట్ ప్లేన్ అంటున్నాం. ఆ టాంజెంట్ ప్లేన్ కి ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. స్పియర్ ఈక్వేషన్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు. ఆ ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటామంటే బై యూజింగ్ ద ఫార్ములా S1 ఈక్వల్ టు 0. సో S1 వాల్యూ అంటే ఇప్పుడే మనం తీసుకున్నాం కదా, ఆ పాయింట్ తీసుకెళ్ళి ఆ స్పియర్ ఈక్వేషన్ ఫార్మ్ రాసుకుని అందులో x1, y1, z1 పొజిషన్ లో మనం ఇచ్చిన పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వీ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ ప్లేన్. సో ఇక్కడ మనకి ప్లేనే కాదండి ఇంకా వేరే కాన్సెప్ట్స్ లో కూడా మనం S1 ఈక్వల్ టు 0 అనే కండిషన్స్ వాడతాము. సో అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టచింగ్ స్పియర్స్ అంటే ఇప్పుడు మనకి లైన్ ప్లేన్ అయిపోయినాయి. 2 స్పియర్స్ కనుక తీసుకున్నప్పుడు అవి రెండు కనుక టచ్ అయితే ఎలా ఉంటుంది కండిషన్ అది చూద్దాము. సపోజ్ స్పియర్స్ టచ్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటండి? టచ్ అవుతున్నాం అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే అవి రెండు మీట్ అవ్వాలి. సో ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సపోజ్ ఆ పాయింట్ అనేది P అనుకున్నాను అనుకోండి, అంటే P అనే పాయింట్ దగ్గర 2 స్పియర్స్ కనుక టచ్ అవుతున్నాయి అన్నాం అనుకోండి, ఆ P అనే పాయింట్ ఏమవుతుంది? కామన్ పాయింట్ అవుతుంది. స్పియర్ 1 అనుకున్నా, సపోజ్ ది S ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్పియర్ 1 అనుకున్నా, ఇది S డాష్ అనుకుంటున్నాను సెకండ్ స్పియర్. S అండ్ S డాష్ రెండింటికి కూడా
పి అనేది కామన్ పాయింట్ అంటున్నానంటే ఈ పి అనే పాయింట్ ఎస్ కి ఎస్ డాష్ లో రెండిట్లోనే ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. సో 2 స్పియర్స్ టచ్ అవుతున్నాయంటే ఆ 2 స్పియర్స్ కి ఒకే ఒక కామన్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. అటువంటి స్పియర్స్ ని మనం ఏమంటామంటే టచింగ్ స్పియర్స్ అంటాము. సో ఇలా గనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ 2 స్పియర్స్ గనుక ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక ప్లేన్ కన్స్ట్రక్ట్ చేశాను, అంటే పి అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అంటున్నా, ఇక్కడ నేను ప్లేన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఆ ప్లేన్ అనేది ఏమవుతుందండి, ఒకే ఒక పాయింట్ దగ్గర కదా టచ్ అయినాయి, ఆ టచ్ అయిన పాయింట్ దగ్గరే నేను ప్లేన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా కాబట్టి అది ఏమవుతుందండి, టాంజెంట్ ప్లేన్ అవుతుంది. టాంజెంట్ ప్లేన్ అంటున్నాము, ఈ ప్లేన్ అనేది 2 స్పియర్స్ కి అప్లై అవుతుంది. అంటే స్పియర్ 1 కి టాంజెంట్ ప్లేన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్పియర్ 2 కూడా అది టాంజెంట్ ప్లేన్ అవుతుంది. సో ఎక్కడ మీట్ అవుతుందండి టాంజెంట్ ప్లేన్, పి అనే పాయింట్ దగ్గర. ఎందుకంటే పి అనే పాయింట్ కాంటాక్టింగ్ పాయింట్ కాబట్టి. సో అటువంటి టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ తీసుకోవాలంటే, అంటే జనరల్ గా టాంజెంట్ ప్లేన్ ఒకే ఒక స్పియర్ ఇచ్చారనుకోండి, ఆ కేసులో మనం టాంజెంట్ ప్లేన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే S1 = 0 అన్నాము. ఇప్పుడు నా దగ్గర ఒక స్పియర్ కాదు 2 స్పియర్స్ ఉన్నాయి. 2 స్పియర్స్ దగ్గర నేను టాంజెంట్ ప్లేన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే S - S' = 0. సో 2 స్పియర్స్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ప్లేన్ కావాలి అంటే కనుక మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ S - S' = 0 అవుతుంది. నెక్స్ట్ ఆ టచింగ్ స్పియర్స్ ఏ కండిషన్స్ సాటిస్ఫై చేస్తాయో చూద్దాం. సపోజ్ 2 స్పియర్స్ తీసుకుంటున్నాను, ఈ 2 స్పియర్స్ గనక ఈ విధంగా అంటే ఇలా టచ్ అయ్యి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దోస్ 2 స్పియర్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఎందుకంటే ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి, ఒకదానితో ఇంకోటి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ స్పియర్ కి నేను సెంటర్ C1 అనుకున్నా, సెకండ్ స్పియర్ కి సెంటర్ C2 అనుకుంటున్నాను. సో 2 కూడా ఎక్స్టర్నల్ గా టచ్ అయినాయి అంటే అప్పుడు మన కండిషన్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను C1 నుంచి నేను రేడియస్ తీసుకుంటున్నానండి, అంటే ఆ రేడియస్ నేను ఏమనుకుంటున్నానంటే R1 అనుకుంటున్నా ఫస్ట్ స్పియర్ కి. అలాగే సెకండ్ స్పియర్ కూడా నేను రేడియస్ తీసుకుంటున్నా C2 నుంచి, దిస్ ఈస్ R2. ఒకసారి జాగ్రత్తగా చూడండి, C1 to C2 నేను తీసుకుంటున్న లైన్ ఒకే, మనకి C1 నుంచి C2 కి ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఆ లైన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందండి, ఇక్కడ మనం రేడియస్ 1 తీసుకున్నాం అండ్ సెకండ్ స్పియర్ లో రేడియస్ 2 తీసుకున్నాం, ఆ రెండింటిని కనుక యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మనకి C1 to C2 డిస్టెన్స్ అయిపోతుంది. కాబట్టి 2 స్పియర్స్ కనుక ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి అంటే మన కండిషన్ ఏమవుతుందంటే C1 C2 = R1 + R2 అవుతుంది. So distance from center 1 to center 2 is equal to sum of the radii అవుతుంది అనమాట ఆఫ్ ది 2 స్పియర్స్. ఒకవేళ ఎందుకని ఇక్కడ మనకి ఈ స్పియర్ కి రేడియస్ ఇక్కడ R1 అనుకుని, ఈ స్పియర్ రేడియస్ R2 అనుకున్నాం, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి C1 C2 డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, అంటే ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా 2 స్పియర్స్, ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఆ 2 స్పియర్స్ మీట్ అవుతున్నప్పుడు C1 కి C2 కి ఇంటర్నల్ పాయింట్ అవుతుందా ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుందా చూడండి. అంటే C1 కి C2 కి ఇంటర్నల్ పాయింట్ ఆ మీట్ అయిన పొజిషన్, సపోజ్ P అనే పాయింట్ దగ్గర ఇవి 2 మీట్ అయ్యాయి అనుకుందాం, అంటే C1 కి C2 కి ఇంటర్నల్ పాయింటేగా P అనేది. కాబట్టి 2 స్పియర్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అయ్యాయి అంటే వాటి సెంటర్స్ అనేవి ఆ టచ్ అయిన పాయింట్ ని ఇంటర్నల్ రేషియోతో డివైడ్ చేస్తాయి, ఇంటర్నల్ గా డివైడ్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి P అనే పాయింట్ అనేది ఏమవుతుంది, C1 అండ్ C2 ని డివైడ్ చేస్తుంది 2 పార్ట్స్ గా. ఎక్కడి నుంచి అంటే C1 నుంచి P అనే ఒక పార్ట్ అవుతుంది, అలాగే P నుంచి C2 అనే అనదర్ పార్ట్ అవుతుంది. సో P అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేసే P అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంటర్నల్ టు C1 అండ్ C2. సో అప్పుడు ఆ డివిజన్ ని మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ డివిజన్ అంటాము. మరి డివిజన్ అన్నామంటే రేషియో కావాలి. ఏ రేషియో అంటున్నాం, C1 to P అంటున్నాం, P to C2 అంటున్నాం. C1 నుంచి P కి మనకు ఆల్రెడీ ఒక వాల్యూ తీసుకున్నామండి R1 అని, కాబట్టి ఇక్కడ రేషియో మనకి R1 వచ్చింది కాబట్టి ఫస్ట్ రేషియోలో అంటే C1 టు P అనే పాయింట్ ఏమో మనకి R1 అవుతుంది, అంటే P to C2 అనే వాల్యూ ఏమవుతుందంటే R2 అవుతుంది. సో P అనే పాయింట్ C1 C2 ని డివైడ్ చేస్తుంది. రేషియో ఎంత అంటే R1:R2. ఏ విధంగా డివైడ్ చేస్తుంది అంటే ఇంటర్నల్ గా. కానీ స్పియర్స్ ఎలా టచ్ అయినాయి అంటే ఎక్స్టర్నల్ గా టచ్ అయింది. సో 2 స్పియర్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అయితే
అక్కడ మనకి డివైడ్ చేసే పాయింట్ అనేది సెంటర్స్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది అనమాట. సో అక్కడ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్ C1 అండ్ C2 ని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఆ రేషియో ఎంత అంటే R1:R2. సో టచింగ్ స్పియర్స్ అనేవి, ఆ టచింగ్ అనేది ఎక్స్టర్నల్ గా ఉందంటే C1 C2 R1+R2 అంటాం. ఒకవేళ ఇన్ కేస్ ఇంటర్నల్ గా టచ్ అయ్యి అనుకుందాం అంటే స్పియర్ 1 ని స్పియర్ 2 అనేది ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది. సో ఇక్కడ మీట్ అవుతుంది. ఆ మీట్ అయ్యే పాయింట్ ని P అనుకుందాం. సో ఈ C1 అనేదేమో ఫస్ట్ స్పియర్ కి సంబంధించిన సెంటర్ అనుకుంటున్నా, C2 అనేదేమో సెకండ్ స్పియర్ కి సంబంధించిన సెంటర్ అంటున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ C2 ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, C1 నుంచి మనం డిస్టెన్స్ తీసుకుంటాం. ఆ డిస్టెన్స్ ఏమంటున్నాం, రేడియస్ అంటున్నాం, అంటే R1 అంటున్నాం. C2 నుంచి కూడా డిస్టెన్స్ తీసుకుంటున్నాం, అది రేడియస్ ఏమంటున్నాం అంటే R2 అంటున్నాం. ఇక్కడ మీకు తెలియడం కోసం, కానీ యాక్చువల్ గా C1 C2 రెండు కూడా ఒకే లైన్ మీద ఎగ్జిస్ట్ అవుతాయి. మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఇక్కడ అంటే మనకి టచింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో ఇది P పాయింట్, సెంటర్ C1 అనేది ఫస్ట్ సర్కిల్ కి ఫస్ట్ స్పియర్ కి సంబంధించింది, సెంటర్ C2 అనే సెకండ్ స్పియర్ కి సంబంధించింది అనుకుందాం. సో C2 నుంచి P అనే పాయింట్ కి రేడియస్ తీసుకుంటున్నా, అది ఏమవుతుందంటే R2 అవుతుంది అంటున్నా. సో C2 నుంచి P రేడియస్ ఏమవుతుంది అంటున్నాం, ఆ రేడియస్ ఏమవుతుంది అంటున్నాం R2. ఇప్పుడు ఫస్ట్ రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎక్కడి నుంచి వస్తుందండి, C1 నుంచి P అంటే ఈ లైన్. కాబట్టి C1 నుంచి P తీసుకునే డిస్టెన్స్ ఏమవుతుంది, R1 అవుతుంది. ఇప్పుడు C1 C2 ఈ 2 సెంటర్స్ ఉన్నాయి. P అనే పాయింట్ వరకు మనం లైన్ తీసుకుంటున్నాం. ఈ డివైడ్ చేసే పాయింట్ P అనే పాయింట్ C1 C2 ని డివైడ్ చేస్తుంది ఇక్కడ కూడా. కాకపోతే ఆ డివైడ్ చేసే పాయింట్ అనేది C1 C2 కి ఎక్స్టర్నల్ గా ఉంది. కాబట్టి ఈ కేసులో మనం ఏమంటామంటే P డివైడ్స్ C1 అండ్ C2 ఎక్స్టర్నల్లీ అంటాం. మరి రేషియో కావాలి కదా, రేషియో ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ C1 నుంచి C2 కి మనం డిస్టెన్స్ తీసుకుంటున్నాం. R1 అనేదేమో ఈ వాల్యూ అవుతుంది, R2 అనేది ఈ డిస్టెన్స్ అవుతుంది. సో మనకి డిస్టెన్స్ నుంచి అంటే టోటల్ R1, సపోజ్ R1 అయినా పెద్దదవచ్చు, R2 అయినా పెద్దదవచ్చు. ఇప్పుడు నేను డయాగ్రమెటిక్ గా తీసుకున్నప్పుడు ఏమైంది, R1 పెద్దదిగా ఉంది, R2 కంపారిటివ్ గా చిన్నదిగా ఉంది. లేదు మనకి డిఫరెన్స్ ఉండొచ్చు, R2 కంటే R1 చిన్నదై ఉండొచ్చు. సో అది మనం తీసుకునే కండిషన్స్ బట్టి ఉంటుంది. సో ఈ కేసులో R1 అనే వాల్యూ, R2 అనే వాల్యూని మనం నోటీస్ చేస్తే టోటల్ R1 నుంచి R2 ని సబ్ట్రాక్షన్ చేశారనుకోండి, అప్పుడు మనకు వచ్చే డిస్టెన్స్ ఏమవుతుందంటే C1 C2 డిస్టెన్స్. అంటే C1 C2 కావాలంటే మనకి R1 లో నుంచి మనం ఏం సబ్ట్రాక్షన్ చేయాలంటున్నాం, R2. రేడియస్ 1 పెద్దదా రేడియస్ 2 పెద్దదా అనేది ప్రతిసారి డయాగ్రమెటిక్ గా మనం చెప్పడం అనేది కష్టం. కాబట్టి మనకి ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి డిస్టెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వాల్యూ రాకూడదు. అందుకని పాజిటివ్ కావాలి కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. అంటే R1 అండ్ R2 లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం డిసైడ్ చేయడం కోసం ప్రతిసారి చెక్ చేయకుండా ఏం చేస్తామంటే మాడ్యులస్ తీసుకుంటాం. సో దట్ మాడ్యులస్ తీసుకోవడం వల్ల R1 మైనస్ R2 అయినా R2 మైనస్ R1 అయినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అబ్సల్యూట్ వాల్యూ అంటాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఫైనల్ గా పాజిటివ్ ఆన్సర్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు మనకు అది ఇంటర్నల్ గా గనక టచ్ అయింది అనుకోండి, స్పియర్ లోపల నుంచి టచ్ అవుతుంది అనుకోండి ఇంకో స్పియర్, అప్పుడు మనకు కండిషన్ ఏమవుతుందంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఈ కేసులో P అనేది C1 C2 ని ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ కాంటాక్ట్ కాబట్టి ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. సో ఆ డివిజన్ కి రేషియో ఎలా తీసుకుంటామంటే R1:R2. సో రేషియో అనేది మారదు, మనకు ఆ డివిజన్ ని బట్టి. సపోజ్ ఎక్స్టర్నల్ గా కాంటాక్ట్ అయితే ఇంటర్నల్ డివిజన్ అప్లై చేస్తాము, ఇంటర్నల్ గా కాంటాక్ట్ అయితే గనక ఎక్స్టర్నల్ డివిజన్ అప్లై చేస్తాము. ఇలా 2 స్పియర్స్ టచ్ అవుతున్నాయంటే ఆ 2 కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనేది వెరిఫై చేసుకుని ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ డివిజన్స్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవి రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనం రేషియో ఫార్ములా అంటే డిసెక్షన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలంటే మనకు అది ఇంటర్నల్ డివిజనా ఎక్స్టర్నల్ డివిజనా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకి సెక్షన్ ఫార్ములా లోయర్ సెక్షన్స్ మీరు నేర్చుకునే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. షో దట్ ద ప్లేన్, ఒక ప్లేన్ ఇస్తున్నారండి మనకి 2x minus 2y plus z plus 12 equal to 0 touches the sphere. సో ప్లేన్ ని స్పియర్ టచ్ అవుతుంది అంటున్నారు. అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్.
సో ప్లేన్ స్పియర్ టచ్ అవుతున్నాయి అంటున్నారు. ఇక్కడ ఇంటర్సెక్షన్ కాదండి, ఇంటర్సెక్ట్ అయితే సర్కిల్ ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నాం, జస్ట్ టచ్ అవుతుంది అన్నాం. టచ్ అవుతుందంటే ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది, ఓన్లీ 1 పాయింటే. సో ఆ పాయింట్ ఎక్కడైతే అవి రెండు కాంటాక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సపోజ్ మనం స్పియర్ తీసుకున్నాం అనుకోండి, ప్లేన్ టచ్ అయింది అనుకుంటున్నాం. సపోజ్ ఇలా మీట్ అయింది అనుకుంటున్నాం, సమ్వేర్ ఎక్కడో ప్లేన్ ఇక్కడ మీట్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్లేన్ స్పియర్ మీట్ అయ్యాయి అనుకుంటున్నా. ఆ పర్టికులర్ పాయింట్ ఎంత అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం సెంటర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి స్పియర్ కి, ఆ సెంటర్ పాయింట్ నుంచి మీట్ అయ్యే పాయింట్ కి మధ్య కనుక సపోజ్ నేను ఒక లైన్ కనుక కన్స్ట్రక్ట్ చేశాను, ఆ లైన్ ఏమవుతుంది మనకి, రేడియస్ అవుతుంది. దేనికి, స్పియర్ కి రేడియస్ అవుతుంది. సో సెంటర్ పాయింట్ నుంచి ఈ మీట్ అయిన పొజిషన్ కి నేను గనక ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ అనేది స్పియర్ కి ఏమవుతుందండి, రేడియస్ అవుతుంది. మరి ప్లేన్ కి ఆ లైన్ ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ సెంటర్ టు ద ప్లేన్. సో ఒకటే లైన్ స్పియర్ వైజ్ గా చూసుకుంటే అది రేడియస్ అవుతుంది, ప్లేన్ వైజ్ గా చూసుకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒక స్పియర్ ఒక ప్లేన్ టచ్ అవుతున్నాయంటే మనకి ఏమవుతుందంటే రేడియస్ వాల్యూ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ రెండు కూడా సేమ్ అవుతున్నాయి. ఇదే లైన్ అదే లైన్ మారట్లేదు, కానీ మనం చూసే కండిషన్ ప్రకారం ఆ వాల్యూ చేంజ్ అయిపోతుంది. స్పియర్ వైజ్ గా చూస్తుంటే నాకు అది రేడియస్ అవుతుంది, ప్లేన్ వైజ్ గా చూసుకుంటేనేమో పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది ఫ్రమ్ సెంటర్ టు ద ప్లేన్. కాబట్టి ఎప్పుడైనా సరే స్పియర్ ప్లేన్ టచ్ అవుతున్నాయంటే మనకి ఇమీడియట్ గా కండిషన్ ఏమవుతుందంటే ఆర్ ఈక్వల్ టు డి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది స్పియర్, డి అంటే పర్పెండిక్యులర్ లెంత్. ఎక్కడి నుంచి అండి, సెంటర్ టు ద స్పియర్, సెంటర్ ఆఫ్ ది స్పియర్ టు ద ప్లేన్. సో ప్లేన్ కి స్పియర్ కి మధ్య మనం ఏదైతే డిస్టెన్స్ తీసుకుంటామో ఆ డిస్టెన్స్ నేను d గా ఇండికేట్ చేస్తున్నాను. కాబట్టి ఒక స్పియర్ ప్లేన్ టచ్ అవుతున్నాయంటే ఇమీడియట్ గా మనం ఆర్ ఈక్వల్ టు డి అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. టచ్ అయింది అంటే గనక కంపల్సరీ ఇవి రెండు ఈక్వల్ అవ్వాల్సిందే. ఈక్వల్ కావట్లేదు అంటే గనక అక్కడ మనకు అవి రెండు టచ్ అవ్వట్లేదు అని అర్థం. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ప్లేన్ స్పియర్ టచ్ అవుతున్నాయని. టచ్ అవడంతో పాటు ఏమంటున్నారండి, ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ ని కూడా, అంటే ఈ పాయింట్ ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు. సో పాయింట్ కంటే ముందు మనం టచ్ అవుతున్నాయో లేదో ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేయాలంటే మనకి ఏమేమి వాల్యూస్ తెలియాలి, రేడియస్ ఆఫ్ ది స్పియర్ తెలియాలి, డి వాల్యూ కూడా తెలియాలి. సో ఫస్ట్ నేను గివెన్ స్పియర్ కి సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ గివెన్ స్పియర్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది నాకు ఇచ్చిన స్పియర్ ఈక్వేషన్. ఈ స్పియర్ ఈక్వేషన్ కి సెంటర్ అంటే మనం ఎలా తీసుకుంటాం, మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. సో ఇక్కడ వాల్యూ ఎంత అండి, మైనస్ 2x అంటున్నారు కాబట్టి యూ వాల్యూ ఎంత అవుతుందండి, -1. అంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే 1. అలాగే -4y అంటున్నారు కాబట్టి v వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి వాల్యూ 2. అండ్ 2z అంటున్నాం అంటే w వాల్యూ 1 అవుతుంది, -w అంటున్నాం కాబట్టి -1. సో సెంటర్ ఆఫ్ ది స్పియర్ వచ్చింది. సెంటర్ తెలిసింది కాబట్టి దాని నుంచి రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రేడియస్ అంటే ఫార్ములా ఏం తీసుకుంటాం, జనరల్ గా r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ మైనస్ d అంటాము. సో ఇప్పుడే మనం UVW వాల్యూస్ ఏంటో తెలుసుకున్నాం. ఆ వాల్యూస్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే u వాల్యూ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, v స్క్వేర్ అంటున్నాం కాబట్టి 4 అవుతుంది, w స్క్వేర్ మీన్స్ 1 అండ్ d వాల్యూ ఈస్ -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. సో టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే √9 దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో స్పియర్ కి సంబంధించిన రేడియస్ ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు టచ్ ఈచ్ అదర్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం చెప్పాలి, డి వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసి డి కూడా ఆన్సర్ 3 వచ్చింది అనుకోండి, దేర్ఫోర్ ప్లేన్ టచెస్ ద స్పియర్ అని కన్ఫర్మ్ చేస్తాము. సో డి అంటే ఏమనుకుంటున్నాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాం. స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి అండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది స్పియర్. సెంటర్ ఆఫ్ ది స్పియర్ నేను సి అనుకున్నాను అనుకోండి, టు ద ప్లేన్. మనకి ఏదైతే గివెన్ ప్లేన్ ఉందో ఆ ప్లేన్ కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో ఇక్కడ ఏబిసి అనేవి ఏమవుతాయంటే మనకి
ప్లేన్ యొక్క డిఆర్స్ అవుతాయి. ఆ ప్లేన్ యొక్క డిఆర్స్ అంటే మన క్వశ్చన్ లో ఇచ్చారండి 2 - 2 1 ప్లేన్ ఇచ్చారు కదా, ఆ ప్లేన్ నుంచి డిఆర్స్ తీసుకుంటాం 2 - 2 1. అండ్ x1 y1 z1 అంటే ఆ డిస్టెన్స్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఆ పాయింట్ అంటే సెంటర్ పాయింట్. సో సెంటర్ పాయింట్ x1 y1 z1 గా తీసుకోండి. ఏబిసిడి అనేవి మనకు ప్లేన్ నుంచి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఆ మొత్తం వాల్యూస్ ని ఆ కరెస్పాండింగ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డి వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 అంటే 2 అయింది, y1 అంటేనేమో x1 వాల్యూ 1, x1 is equal to 1, y1 is equal to 2, z1 is equal to -1. And A, B, C, D values. A is equal to 2, B is equal to -2, C is equal to 1, and D is equal to 12. సో మనం అనుకున్న ax1 plus by1 plus cz1 plus d by square root of a² plus b² plus c² అనే ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి డి వాల్యూ ఎంత వచ్చింది అంటే 3 అయింది. సో డి వాల్యూ 3 వచ్చింది, ఆల్రెడీ రేడియస్ వాల్యూ కూడా 3 అయింది. సో ఇక్కడ మన కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్ ఈక్వల్ టు డి అయిందంటే గివెన్ స్పియర్ టచెస్ ద గివెన్ ప్లేన్. సో ప్లేన్ స్పియర్ రెండు కూడా ఒకదాన్ని ఒకటి టచ్ అవుతున్నాయి. టచ్ అవటం అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతాయి. సో మనల్ని ఆ టచ్ అయిన పాయింట్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్పియర్ అనేది ప్లేన్ అనేది రెండు కూడా మీట్ అవుతున్నాయి. ఆ మీట్ అయ్యే పొజిషన్ మనం తీసుకొస్తున్నాం. సో మీట్ అయ్యే పొజిషన్ అంటే ఇక్కడ సపోజ్ రెండు ఇక్కడ మీట్ అయ్యాయి అనుకోండి, ఆ మీట్ అయిన పాయింట్ నేను తీసుకోవాలి. ఆ పాయింట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈక్వల్ టు డి అనే వాల్యూ మనం కన్ఫర్మ్ చేసేసాము. ఇదే డి అవుతుంది. ఆర్ వాల్యూ డి వాల్యూ సేమ్ అవుతాయి. ఇప్పుడు మీటింగ్ పాయింట్. మీటింగ్ పాయింట్ అంటే సి నుంచి లైన్ ఫామ్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. ఆ లైన్ అనేది స్పియర్ మీద ఉంది, ప్లేన్ మీద ఉంది. అంటే ప్లేన్ మీద మనకు ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ ఆ పాయింట్ నేను ఎంఓపిలో ఒక నొటేషన్ ఇచ్చాను అనుకోండి. సపోజ్ నేను ఎం అనుకున్నాను అంటే సి నుంచి ఎం అనే ఒక లైన్ తీసుకున్నా అంటే పర్పెండిక్యులర్ లైన్ టు ద ప్లేన్ అవుతుంది. ఆ లైన్ అనేది ఎం అనే పాయింట్ దగ్గర ప్లేన్ ని మీట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఒక లైన్ ఈక్వేషన్ ని కన్స్ట్రక్ట్ చేశాను అనుకోండి. ఆ లైన్ మీద ఉన్న పాయింటే మనకి ఏమవుతుందంటే ఎం అవుతుంది. సో పాయింట్ ఆన్ లైన్ ఎం కాబట్టి ఆ లైన్ పాయింట్ ని తీసుకువెళ్ళి నేను ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎం వాల్యూ ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను సిఎం అనే లైన్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో లైన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను ప్రాబ్లం ప్రకారం పి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ నేను ఎం అనుకున్నా. సో ఇక్కడ నేను పి పాయింట్ తీసుకుంటున్నా. సి అనే పాయింట్ దగ్గర నుంచి ప్లేన్ అనేది మీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ మీట్ అయింది అంటే గనక పి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో పి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది సి నుంచి. ఈ డిస్టెన్స్ నేను కన్సిడర్ చేయాలి. అంటే ఈ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ లైన్ ఫార్మ్ చేస్తున్నా. ఈ లైన్ అనేది ప్లేన్ కి ఎలా ఉంటుంది అంటున్నా, నార్మల్ గా ఉంటుంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి ఈ లైన్ కి యొక్క డిఆర్స్ ఏవైతే ఉన్నాయో ప్లేన్ డిఆర్స్ అవుతాయి. కాబట్టి ప్లేన్ యొక్క డిఆర్స్ ఏవైతే ఉన్నాయో 2, -2, 1 ఆ డిఆర్స్ ని సెంటర్ పాయింట్ స్పియర్ దగ్గర నుంచి x1 y1 z1 ని తీసుకుని నేను లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లైన్ ఇన్ సిమెట్రిక్ ఫార్మ్? x - x1 by l is equal to y - y1 by m is equal to z - z1 by n. సో ఆ ఫార్ములాలో x1 y1 z1 అంటే సెంటర్ పాయింట్ స్పియర్ సెంటర్ పాయింట్ వేసాను. lmn అంటేనేమో డిఆర్స్ ఆఫ్ ప్లేన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న అనదర్ పాయింట్ పి నాకు కావాలి కాబట్టి పి పాయింట్ కావాలంటే మనం ఒక ఆర్ కి ఈక్వల్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క టర్మ్ ని ఆ సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ ని ఆర్ కి ఈక్వల్ చేయండి. సో దట్ వీ గెట్ ద పాయింట్ పి. z+1 by -1 ఈక్వల్ టు ఆర్. సో ఒక్కొక్క టర్మ్ ని ఆర్ కి ఈక్వల్ చేస్తున్నా. సో దట్ ఫస్ట్ టర్మ్ ని ఈక్వల్ చేసుకోవడం వల్ల x ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత అవుతుందండి 1 + 2r అవుతుంది. సెకండ్ టర్మ్ y ఈజ్ ఈక్వల్ టు 2 - 2r అవుతుంది. థర్డ్ టర్మ్ z ఈజ్ ఈక్వల్ టు -1 + r అవుతుంది. సో x, y, z అనే ఒక వాల్యూ వచ్చింది. ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయింది. సో నాకు సిపి అనే లైన్ ఫార్మ్ అవుతుంది అంటున్నా. ఆ లైన్ లో సి వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి అనదర్ పాయింట్ పి అవుతుంది. ఆ పి పాయింట్ ని నేను XYZ గా కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు మన ప్రాబ్లం ప్రకారం పి అనేది ప్లేన్ లో ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన పి పాయింట్ తీసుకొని ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆటోమేటికల్లీ వి గెట్ ఆర్ వాల్యూ. సో ఈ ఆర్ వాల్యూని తీసుకెళ్లి అగైన్ పి లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్.
కాబట్టి ఈ పీ వాల్యూని తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే గివెన్ ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఇక్కడ -1 వచ్చింది. ఆ -1 అనే వాల్యూని తీసుకెళ్ళి అగైన్ పీ పాయింట్ లో సబ్స్టిట్యూట్ చేసాం. సో దట్ వీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే -1, 4, -2 అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ వచ్చిందనమాట. సో స్పియర్ ప్లేన్ టచ్ అయ్యాయి అనగానే మనకి ఆర్ ఈక్వల్ టు డి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే ఆ లైన్ ఈక్వేషన్ ఫార్మ్ చేయండి. ఆ ఫార్మ్ చేసిన లైన్ వాల్యూలో ఉన్న అనదర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ ని తీసుకెళ్లి ప్లేన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఆటోమేటికల్లీ వీ విల్ గెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ. సో నెక్స్ట్ వన్, షో దట్ ద స్పియర్స్ అని మనకు 2 స్పియర్స్ ఇచ్చారండి. వీ హ్యావ్ ఓన్లీ 2 స్పియర్స్ టచ్ ఎక్స్టర్నల్లీ ఎట్ ద పాయింట్. అంటే మనకి 2 స్పియర్స్ ఇచ్చి ఆ 2 స్పియర్స్ ఏమవుతున్నాయి అంటున్నారు, ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి అంటున్నారు. సో స్పియర్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయంటే పాయింట్ అంటే డివైడ్ చేసే పాయింట్ C1 అండ్ C2 డివైడ్ చేసే పాయింట్ ఎలా ఉంటుందంటే మనకి ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట. ఆ పాయింట్ ను కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్ గా మనకి పాయింట్ వాల్యూ కూడా ఇచ్చేసారు. సో ఆ 2 స్పియర్స్ టచ్ అయిన ప్లేస్ లో మనకు వచ్చే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ ఎంత అవ్వాలి అంటే గనక 45/13, 2/13, -57/13. సో 2 స్పియర్స్ టచ్ ఈచ్ అదర్ అనేది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనకు అక్కడ ఏమేం కావాలి, 2 సెంటర్స్ కావాలి, రేడియై కావాలి. కాబట్టి ఇచ్చిన 2 స్పియర్స్ కి ఫస్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి ఈచ్ వన్ కి, అలాగే రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని బట్టి C1 C2 ఈక్వల్ టు R1 + R2 అవుతుందా, C1 C2 ఈక్వల్ టు R1 - R2 అవుతుందా, ఆ కండిషన్ మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ ఎక్స్టర్నల్లీ అన్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఏమవ్వాలండి, C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 + R2 అవ్వాలి. సో ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. C1 C2 అనేవి సెంటర్స్, R1 R2 అనే రేడియైగా కన్సిడర్ చేస్తే ఫస్ట్ స్పియర్ నుంచి నేను సెంటర్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సెంటర్ ఏమవుతుందండి, C1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్పియర్ కి 1, 2, 3 అవుతుంది. అలాగే సెకండ్ స్పియర్ కి సెంటర్ వచ్చేసరికి ఏమవుతుంది, 5, -1, -9 అవుతుంది. సో సెంటర్స్ తెలిసాయి. నెక్స్ట్ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. R1 R2 అనుకున్నాం కాబట్టి ఫస్ట్ స్పియర్ కి సంబంధించి రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దట్ రేడియస్ అంటే ఫార్ములా ఏం వేసుకుంటాము, R1 ఈజ్ ఈక్వల్ టు √U² + V² + W² - D. సో R2 కూడా సేమ్ ఇదే ఫార్ములా. ఆ వాల్యూస్ అంటే సెంటర్ C1 లో మనకి వాల్యూస్ ఏమొచ్చినాయి, 1, 2, 3 అయింది కాబట్టి ఆ వాల్యూస్ ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి, 1 + 4 + 9. అండ్ డి వాల్యూ ఫస్ట్ స్పియర్ లో ఎంత ఇచ్చారండి, మన కాన్స్టెంట్ వాల్యూ -50 అన్నారు. కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే +50. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే R1 వాల్యూ రేడియస్ వాల్యూ 8 వచ్చింది. ఇన్ సిమిలర్ వే R2 వాల్యూ ఎంత వస్తుందంటే 5 అయిందంట. సో R1 R2 వాల్యూ వచ్చింది. మనకి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది అంటున్నారు కాబట్టి C1 C2 డిస్టెన్స్ కూడా తీసుకోవాలి. అప్పుడు C1 C2 వాల్యూని బట్టి R1 + R2 ని మనం యాడ్ చేసుకుంటాం. సో డిస్టెన్స్ ఫ్రమ్ C1 to C2 ఈ రెండింటి మధ్య మనం డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫార్ములా మనం ఏం తీసుకుంటాము, C1 C2 ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) (² + y2 - y1) (² + z2 - z1) (²). 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ C1 అండ్ C2 క్యాలిక్యులేట్ చేస్తున్నా. C1 పాయింట్ x1 y1 z1, C2 పాయింట్ x2 y2 z2 గా ట్రీట్ చేసాం అనుకోండి. సో మనకి ఏమవుతుందండి కండిషన్, C1 C2 ఇక్కడ ఉన్నాయి చూడండి. సో 5 - 1 అంటున్నాం. 5 - 1 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 4². నెక్స్ట్ y2 - y1 అంటున్నాం అంటే -1 -2 అంటే -3. -3² అంటే 9. నెక్స్ట్ Z2 - Z1 అంటున్నాం, -9 - 3 అంటే -12. -12² అంటే 144. సో ఇక్కడ 4² అంటే వాల్యూ ఎంత అవుతుంది, 16 అవుతుంది. 16 + 9 25, 25 + 144 169. 169 కి స్క్వేర్ రూట్ అంటే వాల్యూ 13. కాబట్టి C1 C2 వాల్యూ 13 వచ్చింది. వాట్ అబౌట్ R1 అండ్ R2? R1 వాల్యూ 8, R2 వాల్యూ 5 వచ్చాయి. R1 + R2 చేస్తే మనకి 8 + 5 అంటే ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 + R2 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి 2 స్పియర్స్ ఒక స్పియర్ ఇంకో స్పియర్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి, కండిషన్ ని సాటిస్ఫై చేశాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్ గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ కూడా ఇచ్చేసారు. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే మనం సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే డివైడ్ చేసే పాయింట్.
సపోజ్ ఈ 2 స్పియర్స్ తీసుకుంటున్నాను, ఈ 2 స్పియర్స్ సపోజ్ పి అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయంటే మన కండిషన్ ఏమవుతుందండి, C1 నుంచి C2 కున్న డిస్టెన్స్ అనే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది అనుకున్నాం. అంటే ఇప్పుడు పి అనే పాయింట్ C1 ని C2 ని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే R1:R2. కాబట్టి ఇప్పుడు మనకి పి వాల్యూ తెలియాలి అంటే సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. C1 అండ్ C2 అనే పాయింట్స్ ని పి డివైడ్ చేస్తుంది కాబట్టి రేషియో R1:R2 తీసుకుని సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తాము. సో ఆ ఫార్ములా ఏంటంటే మనకి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. సో ఇక్కడ మనం m అండ్ n అనేవి రేషియో పాయింట్స్ అనమాట. అంటే R1:R2 రేషియో అనుకుంటున్నాం కదా. R1 అంటే వాల్యూ ఎంత 8, R2 వాల్యూ ఎంత 5, 8:5 రేషియో అయింది మనకి. ఈ 8 వాల్యూని m గా ట్రీట్ చేయండి, 5 వాల్యూనేమో n గా ట్రీట్ చేయండి. అండ్ వాట్ అబౌట్ x1 y1 z1 x2 y2 z2 సెంటర్స్ అన్నమాట. C1 అనే వాల్యూనేమో x1 y1 z1, C2 అనే వాల్యూనేమో x2 y2 z2 గా కన్సిడర్ చేసుకుని ఈ ఫార్ములాలో వాటన్నిటిని కనుక రీప్లేస్ చేసామనుకోండి మనకి ఆటోమేటిక్ గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఫార్ములా అప్లై చేసాము. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకుని కరస్పాండింగ్ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ వాల్యూ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే పి వాల్యూ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళు ఎంతైతే ప్రూవ్ చేయమన్నారో ఆ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. సో ఇంటర్నల్ గా టచ్ అవుతుందన్నా కూడా ఇదే వేలో వెళ్తామండి. కాకపోతే అక్కడ మనకి 2 స్పియర్స్ ఇంటర్నల్ గా టచ్ అవుతుంది అన్నారు కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కడ అవుతుందంటే ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. అప్పుడు ఈ సెక్షన్ ఫార్ములాలో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మనం మైనస్ అప్లై చేస్తాం. అంటే mx2 మైనస్ nx1 బై m మైనస్ n అండ్ సో ఆన్. అలాగే y టర్మ్ కి z టర్మ్ కి కూడా మనం అప్లై చేస్తాము. ఇలా కాకుండా మనం రేషియో నెగిటివ్ గా తీసుకుని సేమ్ ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనం అది మన కన్వీనియన్స్ కోసం మనం చూసుకుంటాము. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కనుక ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు టచింగ్ స్పియర్స్ దగ్గర ఏదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏదో ఒక రేషియో మనం అప్లై చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ది కండిషన్. ఇంటర్నల్ గా టచ్ అయితే ఎక్స్టర్నల్ అప్లై చేస్తాము, ఎక్స్టర్నల్ గా టచ్ అయితే ఇంటర్నల్ అప్లై చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం టచింగ్ ప్లేన్ తీసుకున్నాం, టచింగ్ లైన్ తీసుకున్నాం, టాంజెంట్ లైన్ టాంజెంట్ ప్లేన్ అన్నాము. అలాగే మనకి ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఒక ప్లేన్ స్పియర్ ని కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా అప్లై చేస్తాము అంటే ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ స్పియర్ ప్లేన్ టచ్ అయినప్పుడు అంటే మనం ఏం తీసుకుంటామంటే S1:0. ఈ S1:0 అప్లై చేయాలంటేనంటే కంపల్సరీ మనకి ఎక్కడైతే ఆ పాయింట్ టచ్ అవుతుంది అనేది ఆ x1 y1 z1 అనే పాయింట్ మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం స్పియర్ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. అండ్ అలాగే మనం పోలార్ ఈక్వేషన్స్ కి అలాగే కాంజుగేట్ కాన్సెప్ట్స్ కూడా మనకి స్పియర్ చాప్టర్ లో కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్ టైప్ లో కూడా అడుగుతూ ఉంటారు పోలార్ అండ్ కాంజుగేట్ కాన్సెప్ట్స్. సో పోలార్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే సో పోలార్ ఈక్వేషన్ కి కూడా మనకి సేమ్ ఫార్ములా అప్లై చేస్తాము. పోలార్ ఈక్వేషన్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి ఒక స్పియర్ కి ఎక్కడైతే మనకి పోలార్ అనేది ప్లేన్ ఫామ్ అవుతుందో ఆ పోలార్ ప్లేన్ కి సంబంధించిన పాయింట్ తీసుకుని x1 y1 z1 దాంతో మళ్ళీ అగైన్ స్పియర్ ఈక్వేషన్ వేసుకుంటాము. దట్ ఈస్ S1:0. సో మనకి S1:0 అనేది టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా అప్లై చేస్తాము, ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ అని అడిగినా S1:0 అంటాము, పోలార్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా S1:0 అంటాము. సో S1:0 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 కాన్సెప్ట్స్ లోనే మనం అప్లై చేస్తాము. ఒకవేళ మనం పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, పోల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇచ్చిన స్పియర్ ని బట్టి కండిషన్స్ మార్చుకోవచ్చండి. సపోజ్ మీకు ఇచ్చిన స్పియర్ అనేది ఆరిజిన్ అనేది సెంటర్ పాయింట్ గా తీసుకుని పాస్ అయింది అనుకోండి, అంటే x² + y² + z² = a². అంటే ఇక్కడ మన సెంటర్ వాల్యూ ఏమవుతుంది 0 0 0 అంటే ఆరిజిన్ అవుతుంది. ఇటువంటి స్పియర్ అయినప్పుడు మనకు ఒక ప్లేన్ ఇచ్చారు Lx + my + nz = pn. ఇలాంటి ప్లేన్ కి మనం పోల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఈ ప్లేన్ కి పోల్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద స్పియర్ x² + y² + z² = a². In this case we using this formula a²l/p, b² a²m/p, a²n/p. సో ఈ టర్మ్స్ అంటే మనకు ఆ స్పియర్ లో ఉన్న రేడియస్ వాల్యూ lm and p వాల్యూస్ గనక మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ we will get the pole value. సో ఇది మనకి స్పియర్
ఆరిజన్ అనే సెంటర్ అయినప్పుడు ఇచ్చిన కండిషన్. ఒకవేళ లేదంటే మాకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఇచ్చారు, మనం పోల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ కేసులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన స్పియర్ కి. సో పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు అంటే పోలార్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో ఒక పోలార్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, మనం సాల్వ్ చేసేటప్పుడు పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ రెండు సేమ్ పోలార్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి బై సిమెట్రీ మనం ఏం అప్లై చేస్తామంటే ఆ రెండింటిని కూడా మనం సిమెట్రీ కండిషన్ అప్లై చేస్తాము. ఆ మొత్తాన్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి పోల్ పాయింట్ ఏంటనేది తెలుస్తుంది. సో మీకు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది స్పియర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పోలార్ ఈక్వేషన్ కన్సిడర్ చేసి ఆ ఇచ్చిన పోలార్ ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేసిన పోలార్ ఈక్వేషన్ ని కంపేర్ చేయండి బై సిమెట్రీ, సో దట్ వీ విల్ గెట్ ద పోల్ వాల్యూ. సో నెక్స్ట్ కాంజుగేట్ కాన్సెప్ట్. కాంజుగేట్ పాయింట్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ కాంజుగేట్ పాయింట్స్ అని కనుక ప్రూవ్ చేయమన్నారు అనుకోండి, స్పియర్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో ఆ స్పియర్ కి S12 ఈక్వల్ టు 0 అనే కండిషన్ అప్లై చేయండి. సో కాంజుగేట్ పాయింట్స్ అని కనుక ప్రూవ్ చేయాలంటే S12 ఈక్వల్ టు 0 అంటే S12 అంటే ఇందాక మనం అనుకున్న ఫార్ములా x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2 ప్లస్ u of x1 plus x2 plus v of y1 plus y2 plus w of z1 plus z2 plus d. S12 ఈక్వల్ టు 0 అప్లై చేసుకోండి. సో దట్ వీ విల్ గెట్ మనకి ఇచ్చిన 2 పాయింట్స్ కూడా కాంజుగేట్ పాయింట్స్ అవుతున్నాయా లేదా. S12 ఈక్వల్ టు 0 అయితే కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. సో కాంజుగేట్ పాయింట్స్ అంటున్నాము అంటే కనుక ఆ కండిషన్ ని డెఫినెట్ గా అవి సాటిస్ఫై చేస్తాయి. S12 వాల్యూ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అటువంటి పాయింట్స్ మనం ఏమంటాం అంటే కాంజుగేట్ పాయింట్స్ అంటాం. నెక్స్ట్ సపోజ్ 2 స్పియర్స్ ఇచ్చారు, ఆ 2 స్పియర్స్ మధ్య మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏదో పాయింట్ దగ్గర ఖచ్చితంగా మీట్ అవుతాయి కదా, రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. సపోజ్ ఆ పొజిషన్ మనం P అనుకున్నాం అనుకోండి, ఈ P అనే పొజిషన్ తీసుకున్నప్పుడు పాయింట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్పియర్ కి టాంజెంట్ ప్లేన్ తీసుకోండి, సెకండ్ స్పియర్ కి టాంజెంట్ ప్లేన్ తీసుకోండి. ఆ 2 టాంజెంట్ ప్లేన్స్ యొక్క ఇంక్లినేషన్ మనకి ఏమవుతుందంటే స్పియర్స్ యొక్క యాంగిల్ అవుతుంది అనమాట. సో మనకి యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే టాంజెంట్ ప్లేన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో డెఫినేషన్ చూడండి, ఇఫ్ P ఈజ్ ఏ కామన్ పాయింట్ to the common point of the 2 intersecting spheres s equal to 0 and s dash equal to 0, then the angle between the tangent planes, so tangent planes మధ్య యాంగిల్ ఏదైతే ఉందో అదే of the spheres at P అనే పాయింట్ దగ్గర మనం టాంజెంట్ ప్లేన్స్ తీసుకుంటున్నాం, ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది స్పియర్స్ ఎట్ P. సో 2 స్పియర్స్ మధ్య మనకి యాంగిల్ తెలియాలి అంటే కనుక టాంజెంట్ ప్లేన్స్ యొక్క యాంగిల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఆ యాంగిల్ కి మన ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. సో యాంగిల్ ఫర్ 2 స్పియర్స్ అంటే 2 స్పియర్స్ మధ్య ఇంటర్సెక్టింగ్ స్పియర్స్ మధ్య యాంగిల్ అంటే మన ఫార్ములా ఏమవుతుందంటే cos θ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్ మైనస్ d స్క్వేర్ బై 2 r1 r2. ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయండి, r1 r2 d అని. r1 అంటే నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ స్పియర్, అంటే s ఈక్వల్ టు 0 అనే స్పియర్ కి సంబంధించిన రేడియస్ అనుకుంటాము. r2 అనేది ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ ది సెకండ్ స్పియర్, s డాష్ అనే స్పియర్ కి సంబంధించిన రేడియస్. 2 స్పియర్స్ మధ్య యాంగిల్ కాబట్టి మనం చేస్తోంది. సో ఈ r1 r2 రేడియా మనం తీసుకున్న తర్వాత d వాల్యూని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. d అనేది ఏమవుతుంది అంటే డిస్టెన్స్, d మీన్స్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఏ డిస్టెన్స్ అంటున్నాం, 2 స్పియర్స్ యొక్క సెంటర్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 సెంటర్స్ మధ్య మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిస్టెన్స్ మనం ఏం తీసుకుంటాం అంటే d గా తీసుకుంటాం. సో ఒక 2 స్పియర్స్ ఇంటర్సెక్టింగ్ స్పియర్స్ ఇచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య కనుక మీకు యాంగిల్ ఎంతో తెలియాలి అంటే మనం cos θ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేయాలి. ఇక్కడ మనం కొసైన్ యాంగిల్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. సో ఆ యాంగిల్ ఫార్ములాలో ఈ కరస్పాండింగ్ వాల్యూస్ అన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటికల్ విల్ గెట్ ద ఇంక్లినేషన్ వాల్యూ. సో ఆ 2 స్పియర్స్ మధ్య మనకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకు ఆ 2 స్పియర్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చిందండి, నేను క్యాలిక్యులేట్ చేశాను. r1 r2 dy
వాల్యూ మొత్తాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేసాను. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆ టోటల్ వాల్యూ కనుక 0 అయిపోయింది. అంటే కాస్ థీటా వాల్యూ 0 అయిపోయింది. కాస్ థీటాలో 0 ఎప్పుడు వస్తుందండి మనకి 90 డిగ్రీస్ దగ్గర వస్తుంది. అంటే నాకు యాంగిల్ 90 డిగ్రీస్ అని తెలిసింది థీటా వాల్యూ. సో ఈ కేసులో ఆ 2 స్పియర్స్ మనకి ఏవైతే ఇంటర్సెక్టింగ్ స్పియర్స్ ఉన్నాయో ఆ 2 స్పియర్స్ ని మనం ఏమంటామంటే ఆర్థోగనల్ స్పియర్స్ అంటాము. అంటే ఆ 2 స్పియర్స్ మధ్య ఎప్పుడైతే మనకి యాంగిల్ 90 డిగ్రీస్ వస్తుందో అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అని అర్థం. 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులరే కదా. ఆ పర్పెండిక్యులర్ ని ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఆర్థోగనల్. ఆర్థోగనల్ మీన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే యాంగిల్ ఎంత అవుతుంది 90 డిగ్రీస్. సో స్పియర్స్ మనకి ఆర్థోగనల్ గా ఉన్నాయి అంటే వాటి మధ్య యాంగిల్ మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ మనకి కాస్ థీటా వాల్యూ 0 అయిపోయింది కాబట్టి, ఎందుకంటే థీటా వాల్యూ 90 అనుకున్నాం కదా, అంటే మనకి వాల్యూ ఏమవుతుంది r1² ప్లస్ r2² మైనస్ d² బై 2r1r2 అవుతుంది. సో ఇప్పుడు ఈ డినామినేటర్ నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను అనుకోండి, ఫైనల్ గా నాకు మిగిలిన వాల్యూ ఎంత అవుతుందండి r1² ప్లస్ r2² మైనస్ d² ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ r1² ప్లస్ r2² ఈజ్ ఈక్వల్ టు d². సో 2 స్పియర్స్ గనక ఆర్థోగనల్ గా ఉన్నాయంటే మనకి r1² ప్లస్ r2² ఈజ్ ఈక్వల్ టు d². ఈ కండిషన్ అయినా వాడచ్చు. సపోజ్ నా దగ్గర రేడియస్లు సెంటర్లు ఇవేమీ లేవు అనుకుంటే ఇంకో కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అదేంటంటే మనకి 2 స్పియర్స్ ఇచ్చారు, s ఈక్వల్ టు 0, s' ఈక్వల్ టు 0. ఆ 2 స్పియర్స్ యొక్క u, v, w అండ్ d వాల్యూస్ ని కనుక మనం తీసుకుంటే ఆ 2 వాల్యూస్ ని బట్టి మనం ఆర్థోగనాలిటీ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్పియర్ చూడండి, ఇక్కడ మనం s అంటే వాల్యూ ఏం తీసుకుంటున్నాం, x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ స్పియర్ తీసుకుంటున్న s' అంటే మన డిఫరెన్స్ తెలియడం కోసం, ఫస్ట్ స్పియర్ కి సెకండ్ స్పియర్ కి డిఫరెన్స్ తెలియడం కోసం s' అని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. అంటే మనకి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2u' ప్లస్ 2v' ప్లస్ 2w' ప్లస్ d'. సో 2 స్పియర్స్ డిఫరెంట్ స్పియర్స్ తీసుకుంటున్నా. ఆ 2 స్పియర్స్ ఏమంటున్నాయంటే ఆర్థోగనల్ గా ఉన్నాయి అంటున్నాం. ఆర్థోగనల్ గా ఉన్నాయంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయని అర్థం. ఇటువంటి కేసులో ఏదో మనం r1² ప్లస్ r2² ఈక్వల్ టు d² కండిషన్ అయినా వాడచ్చు అంటున్నాం. లేదా ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, 2u ప్లస్ 2vv ప్లస్ 2ww ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ d'. ఈ కండిషన్ వెరిఫై చేసుకున్నా కూడా మనకి అవి రెండు ఆర్థోగనల్ స్పియర్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో స్పియర్స్ ఆర్థోగనల్ గా ఉన్నాయంటే ఆటోమేటికల్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినంటే ఆ 2 స్పియర్స్ ఆర్థోగనల్. అందుకని ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనమాట. సో ఆర్థోగనాలిటీ కాన్సెప్ట్ అంటే మనం ఆ 2 కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా సరే వాడుకోవచ్చు. సో ఇప్పుడు వీటి మీద కొంచెం ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ థీరం చూడండి, if r1, r2 are the radii of 2 orthogonal spheres. సో 2 స్పియర్స్ తీసుకుంటున్నాం, అది కూడా ఎలాంటి స్పియర్స్ అంటే ఆర్థోగనల్ స్పియర్స్. ఈ ఆర్థోగనల్ స్పియర్స్ కి సంబంధించిన రేడియై తీసుకుంటున్నా. ఫస్ట్ రేడియస్ ఎంత అంటే r1 అవుతుంది, సెకండ్ స్పియర్ కి రేడియస్ ఏమో r2 అవుతుందంట. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్థోగనల్ స్పియర్స్ ఉన్నప్పుడు మనకి ఇందాక మనం కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం అండి, ఒక స్పియర్ ఒక ప్లేన్ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే అక్కడ మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది అని లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ లో ఒక స్పియర్ ఇంకొక స్పియర్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అది కూడా ఆర్థోగనల్ గా ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే 90 డిగ్రీస్ అని. 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అయినా కూడా వాటి మధ్యలో మనకి సర్కిలే ఫామ్ అవుతుంది. సో ప్లేన్ దగ్గరే కాదు, 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అయినా కూడా మధ్యలో మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నారంటే దెన్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి, అక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయింది. ఆ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కనుక తీసుకుంటే ఎంత అవ్వాలంట ఆ రేడియస్ వాల్యూ r1 r2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ r1² ప్లస్ r2² అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ థీరం అండి స్పియర్స్ లో ఈ పర్టికులర్ థీరం. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను 2 ఆర్థోగనల్ స్పియర్స్ తీసుకుంటున్నా, అంటే ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంక్లినేషన్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్. సో ఇక్కడ నేను ఆర్థోగనల్ స్పియర్స్ తీసుకుంటున్నాను. ఆర్థోగనల్ స్పియర్స్ మధ్యలో మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అంటున్నా, అంటే ఇక్కడ నాకు సర్కిల్ ఫామ్ అయింది అనుకోండి. ఆ ఫామ్ అయిన సర్కిల్ కి సెంటర్ రేడియస్ ఉంటాయి. ఆ రేడియస్ వాల్యూ ఏమంటున్నారంటే మనం ఈ టోటల్ వాల్యూ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు.
సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తీసుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది అంటే r1r2/√r1² + r2². కాబట్టి ఇప్పుడు మనం రేడియస్, సెంటర్ ఈ వీటి కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ అనేదేమో ఫస్ట్ స్పియర్ కి సెంటర్ అనుకుంటున్నా, బి అనేదేమో సెకండ్ స్పియర్ కి సెంటర్ అంటున్నాను. నెక్స్ట్ ఎం అనేది సెంటర్ ఫర్ ది సర్కిల్, ఏ అండ్ బి అనేవి స్పియర్స్ యొక్క సెంటర్స్. సో సెంటర్స్ ఏమేంటి అనేది మనం తీసుకున్నాం. ఏబి అనేవి స్పియర్స్ కి అవుతాయి, ఎం అనేది ఏమో సర్కిల్ కి సెంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రేడియా క్యాలిక్యులేట్ చేయాలి. రేడియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్థోగనల్ అంటున్నాం, అంటే రెండు ఒక చోట మీట్ అవుతాయి అంటున్నాం. ఆ మీటింగ్ పాయింట్ ఏమనుకుంటున్నానంటే నేను పి అనుకుంటున్నా. సో పి అనే పాయింట్ దగ్గర 2 స్పియర్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి సెంటర్ ఇక్కడ చూడండి, పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అని చెప్తున్నాం. ఆ ఇంటర్సెక్టింగ్ పొజిషన్ బట్టి మనం ఏమవుతుందంటే ఫస్ట్ స్పియర్ నుంచి, అంటే ఫస్ట్ స్పియర్ యొక్క సెంటర్ ఏ నుంచి పి అనే పాయింట్ స్పియర్ 1 మీద ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ తీసుకుంటున్నా. ఆ డిస్టెన్స్ ఏమవుతుందండి మనకు ఆటోమేటిక్ గా రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ నేను ఏమనుకుంటున్నా అంటే r1 అనుకుంటున్నా. అంటే ఏపీ వాల్యూ ఎంత అవుతుందంటే r1. అలాగే బి అనేది సెకండ్ స్పియర్ కి సంబంధించిన సెంటర్ అనుకుంటున్నాం. అగైన్ పి అనేది కామన్ పాయింట్ కాబట్టి సెకండ్ స్పియర్ మీద కూడా పి ఉంటుంది. కాబట్టి బి నుంచి నేను పి కి నేను డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే పి నుంచి బి కి నేను డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది కూడా రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ నేను ఏమనుకుంటున్నానంటే r2 అనుకుంటున్నాను, సెకండ్ స్పియర్ రేడియస్. సో ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ స్పియర్ రేడియస్ ఉంది, సెకండ్ స్పియర్ రేడియస్ ఉంది, సెంటర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే సెంటర్ ఫర్ ది సర్కిల్. సర్కిల్ కి సెంటర్ కావాలి. సర్కిల్ కి సెంటర్ అంటే ఏమవుతుందండి, మనకి ఇక్కడ సర్కిల్ ఫామ్ అయింది అనుకున్నాం. సర్కిల్ కి సెంటర్ అంటే మనం ఎం అనుకున్నాం. ఎం నుంచి పీకి ఈ డిస్టెన్స్ ని కనుక తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎంపీ వాల్యూ ఎంత అనేది ఈ ఆన్సర్ ప్రూవ్ చేయాలి. సో నా కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎం నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ నేను ఏమనుకుంటున్నా అంటే ఏగా కన్సిడర్ చేస్తున్నాను. సో ఏబి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఫైనల్ గా ఏ వాల్యూ నేను ఎంత అవుతుందో ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్ గా చెక్ చేద్దాం. సో ఇప్పుడు కండిషన్ చూద్దాం. యాంగిల్ మనకి ఆర్థోగనల్ అన్నారు కాబట్టి 90 degrees. కాబట్టి ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏపీబి అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఏపీబికి నేను యాంగిల్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. అంటే 2 స్పియర్స్ మధ్య ఉన్న యాంగిల్ ఫార్ములా నేను అప్లై చేసుకుంటున్నా. సో ఏపీబికి మనకి యాంగిల్ అంటే మనం ఎలా తీసుకుంటాం అండి, ఇక్కడ మనకి టీ అనే పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి కాబట్టి యాంగిల్ ఏపీబి ఎంత అవుతుంది 90 degrees అవుతుంది. అంటే పి అనే పాయింట్ దగ్గర మనకి యాంగిల్ 90 degrees. కాబట్టి ఈ పాయింట్ ని బేస్ చేసుకుని రిమైనింగ్ సైడ్స్ కి నేను సెంటర్ డిస్టెన్స్ వాల్యూని మనం ఫార్ములాలో యాంగిల్ ఫార్ములాలో అప్లై చేస్తున్నాం. అంటే మనం ఎలా తీసుకుంటున్నాం అనేది కండిషన్ చూద్దాం. ఏ నుంచి బి అంటే మనకి ఇక్కడేగా యాంగిల్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఏబి తీసుకుంటున్నాను. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి అక్కడ ఏమేమి సైడ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి పి అనే ఇంక్లినేషన్ దగ్గర నుంచి చూడాలి. అంటే ఏపీ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఇక్కడ మనం 2AB అంటాం. అంటే మనం జనరల్ గా ఫార్ములా అప్లై చేసేటప్పుడు 2 సైడ్స్ కి మధ్యలో ఫార్ములా ఎలా తీసుకుంటామండి, ఒక సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ తీసుకుని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అంటామంటే కాస్ థీటా అంటాము. ఆ వాల్యూ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో దట్ ఎక్కడంటే ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది చూడండి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ minus 2AP PB into cos theta. Theta వాల్యూ ఎంత ఇక్కడ మనకి 90 degrees. సో ఇందులో ఇప్పుడు కాస్ 90 అంటే వాల్యూ 0 అని తెలుసు కాబట్టి టోటల్ టర్మ్ ఏమైపోతుందంటే మనకి 0 అయిపోతుంది. సో టోటల్ టర్మ్ 0 అయిపోయింది కాబట్టి మనకి ఫైనల్ గా మిగిలిన వాల్యూ ఎంతంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఫైనల్ గా మనకి మిగులుతుంది. ఈ ఏపీ స్క్వేర్ పిబి స్క్వేర్ అంటే మనం స్టార్టింగ్ లోనే అనుకున్నాం
రేడియై అనుకున్నాం, రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ అండ్ సెకండ్ స్పియర్ అనుకున్నాం. సో ఏ నుంచి పీ కంటే ఫస్ట్ స్పియర్ కి సంబంధించిన రేడియస్ ఏపీ వాల్యూ ఎంత తీసుకున్నామండి మనం, ఏపీ ఈజ్ ఈక్వల్ టు R1 అనుకున్నాం. అలాగే సెకండ్ స్పియర్ పీబీ వాల్యూ రేడియస్ గా తీసుకున్నాం కాబట్టి పీబీ ఆర్ పీబీపీ ఏదైనా సరే కండిషన్ వాల్యూ డిస్టెన్సే కాబట్టి మనకి రేడియస్ ఎంత అవుతుంది అంటే R2 అవుతుంది. ఇప్పుడు ఏబి అనే వాల్యూ చూద్దాం. ఇక్కడ ఒకసారి మీ డయాగ్రామ్ లో చూడండి, ఏ నుంచి బి అంటున్నా, ఈ ఏ నుంచి బి అనే మధ్యలో మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది ఎం అనేది. ఈ మూడు కూడా కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే ఎం అనేది ఏబి లైన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఏమేం పార్ట్స్ అండి అది, ఏ నుంచి ఎం ఒక పార్ట్ అవుతుంది, ఎం నుంచి బి అనేది ఒక పార్ట్ అవుతుంది. సో మూడు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఆ మూడు కూడా మనకి ఏమవుతాయంటే కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. ఎం అనేది 2 పార్ట్స్ గా ఏబిని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే మనకి ఏబి ఉందో దాన్ని నేను ఏం చేస్తున్నా సమ్ ఆఫ్ 2 పార్ట్స్ గా రాసుకుంటున్నాను. సో ఎం టర్మ్ ని నేను ఇన్వాల్వ్ చేస్తూ ఆ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా. అంటే ఏబి అనే వాల్యూ ఈస్ సమ్ ఆఫ్ 2 పార్ట్స్. వాట్ ఆర్ ద సమ్స్, ఏఎం ప్లస్ ఎంబి, ఆ 2 పార్ట్స్ యొక్క సమ్మే మనకి ఏమవుతుందంటే ఏబి అవుతుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఏబి ఐఎమ్ రైటింగ్ హియర్ ఏఎం ప్లస్ ఎంబి హోల్ స్క్వేర్ is equal to AP square అన్ను, AP square means R1 square and PB square means R2 square. సో ఇక్కడ మనకి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ప్రకారం ఏం అప్లై చేస్తామండి, ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంబి స్క్వేర్ ప్లస్ 2AM ఇంటూ ఎంబి అంటామండి. ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. ఇక్కడ మనకి ఏఎం స్క్వేర్ ఎంబీ స్క్వేర్ వాల్యూస్, ఏఎం వాల్యూ తెలియదు, ఎంబీ వాల్యూ తెలియదు. సో ఆ వాల్యూస్ తెలియవు కాబట్టి ఫస్ట్ ఆ వాల్యూస్ ఎంత అనేది మనం తీసుకుని ఆ తర్వాత మనం వాటిని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ R1 ఇక్కడ ఒకసారి మీరు డయాగ్రామ్ ని నోటీస్ చేస్తే ఏఎంపి అనేది ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఇక్కడ ఏఎంపి అనేది ఏమవుతుందంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఏఎంపి అనేది మనకి ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఎం ఉంది, పి ఉంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మన కండిషన్ ఏం తీసుకుంటాం, పైథాగరస్ థియరం ప్రకారం మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం అండి ఇక్కడ. సో వాట్ ఈస్ పైథాగరస్ థియరం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనే కండిషన్ లో ఒక సైడ్ మనకి ఏమవుతుందంటే ఏఎం అవుతుంది, అనదర్ సైడ్ అనేది ఏమో ఎంపీ అవుతుంది, అండ్ హైపోటెన్యూస్ అనేది ఏమవుతుందంటే మనకి ఏపీ అవుతుంది. సో ఆ కండిషన్స్ ప్రకారం ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. సో మనం ఆల్రెడీ ఏపీ అంటే వాల్యూ మనం డిస్టెన్స్ ఫ్రమ్ అది రేడియస్ అంటున్నాం, మనం సెంటర్ పాయింట్ నుంచి పీకి డిస్టెన్స్ గా తీసుకుంటున్నాం, రేడియస్ ఆఫ్ స్పియర్ 1 అనుకున్నాం. అలాగే ఏఎం అంటే వాల్యూ ఎంత అనేది మనకి తెలియదు. ఇంకా నెక్స్ట్ ఎంపీ అంటే గనక రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అనుకున్నాం. స్టార్టింగ్ లోనే మనం మెన్షన్ చేసుకున్నాం రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏ అవుతుంది అని అనుకున్నాం. సో ఏగా కన్సిడర్ చేసుకుంటే ఆ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఏఎం స్క్వేర్ వాల్యూ మనకి ఇంకా తెలియదు కాబట్టి ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుందండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ అంటే వాల్యూ ఏమవుతుంది మనకి R1 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏఎం స్క్వేర్ వాల్యూ తెలియదు కాబట్టి ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాస్తున్నానంటే R1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటున్నాను. సో ఏఎం స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇన్ సిమిలర్ వే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే బిఎం స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిఎం స్క్వేర్ వాల్యూ అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, అది కూడా ఎటువైపు నుంచి అంటే ఇక్కడ మనకి ఎంబిపి అనే టర్మ్స్ అంటే పి ఎం దగ్గర రైట్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది 90 degrees, ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్ కి పైథాగరస్ థియరం అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మనకి కండిషన్ ఎంబీ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుందండి, సో R2 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ కి ఎలా కన్సిడర్ చేస్తాము ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రొసీడ్ అవుతాము. సో అప్పుడు మనకి ఏఎం స్క్వేర్ వాల్యూ, ఎంబీ స్క్వేర్ వాల్యూ రెండు వాల్యూస్ తెలిసాయి. అండ్ మనం తీసుకున్న ఈక్వేషన్ లో ఆ వాల్యూస్ ఏంటనేవి మనం సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి. సో దట్ మన ఫైనల్ గా ఏమవుతుందంటే R1 R2 తో మన కండిషన్ ఎరేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏఎం ప్లస్ ఎంబీ హోల్ స్క్వేర్ అంటే
మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందనుకుని ఫార్ములా ఎక్స్పాన్షన్ చేసాము. అలా ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ఏఎం ఎంబి వాల్యూస్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో నేను ఏఎం స్క్వేర్ వాల్యూ ఎంబీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఎక్కడైతే ఏఎం అండ్ ఎంబీ స్క్వేర్లు ఉన్నాయో వాటి ప్లేసెస్ లో R1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ని అలాగే R2 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేశాను. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ స్క్వేర్ అనే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి అక్కడ R1 స్క్వేర్ R2 స్క్వేర్. ఇక్కడ ఈక్వేషన్ మీరు ఒకసారి నోటీస్ చేశారంటే ఇక్కడ R1 స్క్వేర్ ఉంది LHS లోను RHS లోను, R1 స్క్వేర్ అనే టర్మ్స్, అలాగే L2 లోను RHS లో R2 స్క్వేర్ అనే టర్మ్స్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అంటే క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి మిగిలే వాల్యూ ఎంత అవుతుందంటే మైనస్ ఏ స్క్వేర్ అంటే -2a స్క్వేర్ అవుతుంది ప్లస్ 2 ఇంటూ ఏఎం ప్లస్ ఎంబి అవుతుంది. ఈక్వల్ టు మనకి RHS సైడ్ ఏం మిగలేదండి, 0 అయిపోయింది. సో ఇక్కడ మొత్తంలో 2 టేబుల్ కామన్ గా ఉంది కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ చేసేసి ఒక టర్మ్ నేను అటువైపు తీసుకెళ్తున్నా. సో దట్ నాకు ఫైనల్ గా మిగిలేదు ఏంటంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఇంటూ ఎంబి. ఇది మనకి ఉన్న టర్మ్స్. ఇప్పుడు మనకి ఏఎం స్క్వేర్ ఎంబీ స్క్వేర్ అంటే వాల్యూస్ తెలుసు కాబట్టి అగైన్ నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో దట్ అక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల a⁴ ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్ ఇంటూ ఎంబీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏఎం స్క్వేర్ అంటే R1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనే వాల్యూ ఉంది, అలాగే ఎంబీ స్క్వేర్ అంటే R2 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనే వాల్యూ ఉంది. ఆ రెండింటిని వాటి కరస్పాండింగ్ పొజిషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ మన టర్మ్స్ ఏమవుతాయండి, ఫస్ట్ 2 బ్రాకెట్స్, ఈ 2 బ్రాకెట్స్ ఉన్న టర్మ్స్ ని మల్టిప్లై చేయండి అంటే R1 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ అవుతుంది మైనస్ R1 స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది మైనస్ R2 స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అండ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ అంటే ప్లస్ a⁴ అవుతుంది. అండ్ మనకి LHS లో ఉన్న వాల్యూ ఎంత అంటే a⁴. అగైన్ a⁴ క్యాన్సిల్ అయిపోతుంది, బోత్ సైడ్స్ ఉంది కాబట్టి. సో మనకి క్యాన్సిల్ అయిపోయి మిగిలిన టర్మ్స్ చూద్దాం. మిగిలిన టర్మ్స్ లో చూడండి, ఈ 2 టర్మ్స్ లో మనకి -a స్క్వేర్ కామన్ గా ఉంది. సో ఈ రెండు మైనస్లతో ఉన్నాయి కాబట్టి మైనస్ టర్మ్ నేను LHS సైడ్ తీసుకొచ్చేస్తున్నా. అంటే R1 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్. అండ్ ఫైనల్లీ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ బై R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. కానీ యాక్చువల్ గా మనకు కావాల్సింది ఏ స్క్వేర్ వాల్యూ కాదండి, ఏ వాల్యూ. ఎందుకంటే రేడియస్ అంటున్నాం, రేడియస్ ని మనం ఎంపీగా వాల్యూ తీసుకున్నాము, ఆ వాల్యూని ఏగా ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి నాకు ఏ వాల్యూ కావాలి. ఏ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ఇంటూ R2 స్క్వేర్ బై R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్ లో ఉన్న టర్మ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ డినోమినేటర్ కి మాత్రమే స్క్వేర్ రూట్ అప్లై అవుతుంది. కాబట్టి ఫైనల్ గా మనకు మిగిలే వాల్యూ ఎంత అవుతుందంటే a ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్. ఇది మనల్ని ప్రూవ్ చేయమన్న వాల్యూ. సో 2 స్పియర్స్ గనుక ఆర్థోగనల్ గా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, అక్కడ ఫార్మ్ అయ్యే సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది అంటే R1 R2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ అవుతుంది. సో ఇలా మనం సర్కిల్ యొక్క రేడియస్ ని ఆర్థోగనల్ స్పియర్స్ కాన్సెప్ట్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ థీరం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విచ్ టచెస్ ద ప్లేన్ 3x plus 2y minus z plus 2 equal to 0 at 1, -2, 1 and cuts orthogonally the sphere x square plus y square plus z square minus 4x plus 6y plus 4 equal to 0. అంటే మనం ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్పియర్ ఏమవుతుందంట, ప్లేన్ ని టచ్ అవుతుందంట. టచ్ అవుతున్న పాయింట్ కూడా ఇచ్చేసారండి ఎక్కడ టచ్ అవుతుందో. అండ్ అనదర్ స్పియర్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ స్పియర్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రిక్వైర్డ్ స్పియర్ అనేది ఆర్థోగనల్ గా ఉంది అంటున్నారు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్పియర్ గివెన్ స్పియర్ కి ఆర్థోగనల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ప్లేన్ ని టచ్ అవుతుంది. అంటే సపోజ్ ఇలా ఉందనుకుందాం. సపోజ్ ఇది నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన స్పియర్. ఈ స్పియర్ అనేది ఏమవుతుందంటే ప్లేన్ టచ్ అవుతుందంట. సపోజ్ ప్లేన్ ఇక్కడ ఎక్కడో సమ్వేర్ ఉందనుకుందాం, ఆ ప్లేన్ టచ్ అవుతుంది. ఎక్కడ టచ్ అవుతుందంటే ఈ పాయింట్ ఇచ్చాడు మనకి,
ఎంత 1, -2, 1 అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. టచ్ అవడంతో పాటు అనదర్ స్పియర్ ఇచ్చారు. ఆ స్పియర్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్పియర్ ఎలా ఉందంటున్నారండి, పర్పెండిక్యులర్ గా ఆర్థోగనల్ గా ఉందంటున్నారు. ఆర్థోగనల్ గా ఉందంటే ఆ రెండింటి మధ్య ఇంక్లినేషన్ ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. సో అటువంటి కండిషన్ ని సాటిస్ఫై చేసే స్పియర్ ఈక్వేషన్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఆ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇచ్చిన పాయింట్ అంటే ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్ నేను సపోజ్ ఏ అనుకున్నా అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రిక్వైర్డ్ స్పియర్ కి సెంటర్ ని C1 గా తీసుకుంటున్నాను. సో ఈ ఏ నుంచి C1 కి గనక నేను ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, ఆ లైన్ అనేది ఏమవుతుందండి, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ గా ఉందంటే అది ఆటోమేటిక్ గా మనకి నార్మల్ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ప్రాబ్లమ్ లో యూజ్ అవుతాయి, చూద్దాము. సో ఇప్పుడు మనకి స్పియర్ ఈక్వేషన్ కావాలంటే సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. సెంటర్ ని ఏమనుకున్నాం, C1 గా ట్రీట్ చేసుకున్నాం. రేడియస్ అంటే ఏమవుతుందండి, C1 నుంచి A కి ఉన్న డిస్టెన్స్ అవుతుంది. సో C1 నుంచి A కు ఉన్న డిస్టెన్స్ తెలిస్తే సెంటర్ తెలిసినట్టే, అలాగే C1 వాల్యూ తెలిస్తే రేడియస్ తెలిసినట్టే, మనకి సెంటర్ రేడియస్ తెలిసిపోయినట్టే. ఆ సెంటర్ రేడియస్ గనక తెలిసిందంటే ఆటోమేటిక్ గా మనం స్పియర్ ఈక్వేషన్ ఏంటనేది ఫామ్ చేసుకోవచ్చు. ఆ స్పియర్ ని మనం ఫామ్ చేద్దాం. ఎలాగో చూడండి, ఫస్ట్ నేను తీసుకున్న ప్లేన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను అండ్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ అంటే నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన స్పియర్ యొక్క సెంటర్ ని నేను ఏమనుకుంటున్నానంటే C1 అనుకుంటున్నా. సో గివెన్ పాయింట్ ఏదైతే మనకి టచ్ అవుతుంది అంటున్నారో స్పియర్ ప్లేను, ఆ పాయింట్ ఏ దగ్గర నుంచి C1 కి మనం లైన్ తీసుకుంటే అది ఎలా ఉంటుందండి, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందనేగా అనుకున్నాము. సో ఆ లైనే మనకి ఏమవుతుంది అనుకుంటున్నాం, రేడియస్ అవుతుంది అంటున్నాము. అంటే ఏ C1 తెలిస్తే మనకి రేడియస్ తెలుస్తున్నట్టే. కాబట్టి ఏ నుంచి C1 కి మనకి లైన్ తెలియాలి, ఆ డిస్టెన్స్ ఎంతో కూడా మనకి తెలిసి ఉండాలి. అవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏ నుంచి C1 కి లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనకి లైన్ అనేది ఆ పర్టికులర్ లైన్ AC1 అనే లైన్ అనేది ప్లేన్ కి ఎలా ఉందంటున్నాం, పర్పెండిక్యులర్ అంటున్నాం. కాబట్టి లైన్ ఫామ్ చేయాలంటే మనకి పాయింట్ ఉండాలి, డిఆర్స్ ఉండాలి. జనరల్ గా ఇందులో మనకి AC1 లైన్ అంటున్నాను కాబట్టి ఏ అనే పాయింట్ ఉంది అండ్ డిఆర్స్ ఎలా వస్తాయి అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి డిఆర్స్ ఆఫ్ ప్లేన్ తీసుకోండి. డిఆర్స్ ఆఫ్ ప్లేన్ ఎంత మనకి 3, 2, -1. సో డిఆర్స్ ఆఫ్ ప్లేన్ అంటే 3, 2, -1 కాబట్టి ఆ రెండు కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం లైన్ ఈక్వేషన్ ని ఫామ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్, x-1/3 ఈజ్ ఈక్వల్ టు y+2/2 ఈజ్ ఈక్వల్ టు z+1/-1. సో ఇందులో ఉన్న నేను సెకండ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ పాయింట్ అంటే AC1 అనే లైన్ లో సెకండ్ పాయింట్ ఏంటి, ఏ అనే పాయింట్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి C1 అనే పాయింట్ నాకు కావాలి. కాబట్టి ఆ C1 అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆ లైన్ నేను R కి ఈక్వల్ చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని మనం R కి ఈక్వల్ చేసుకుంటే ప్రతి టర్మ్ ని X టర్మ్, Y టర్మ్, Z టర్మ్ ప్రతి టర్మ్ ని మనం R కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. సో దట్ వీ విల్ గెట్ ద పాయింట్ C1 వాల్యూ వస్తుంది. ఆ వచ్చే C1 అనేది ఎందులో ఉంటుందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ R లో ఉంటుంది. ఎందుకంటే మన కంప్లీట్ C1 అనేది ఇంకా రాలేదు. ఆ C1 వాల్యూ ఎంత మనం తీసుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాం. ఏ నుంచి C1 అనే లైన్ కన్స్ట్రక్ట్ చేసాము కానీ యాక్చువల్ గా AC1 అనేది ఏమవుతుందంటే మనకి రేడియస్ అవుతుంది. స్పియర్ కి సంబంధించిన రేడియస్ అంటున్నాం. సో రేడియస్ అనగానే మనకి ఫార్ములా ఏమవుతుందండి, √u² + v² + w² - d అవుతుంది. రేడియస్ అంటే ఫార్ములా. కానీ ఇక్కడ మనకి ఇక్కడ UVW అంటే ప్రాబ్లం లేదు కానీ D అంటే ప్రాబ్లం అవుతుందిగా, ఎందుకంటే మనకి స్పియర్ లో కంప్లీట్ గా ఇంకా ఫామ్ అవ్వలేదు. సెంటర్ అంటే మనకి వాల్యూ తీసుకోగలిగాం కానీ D వాల్యూ ఎంత తెలియదు. అంటే మనం ఆ పర్టికులర్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయడం కుదరదు. మరి ఎలా రేడియస్ అంటే మరి ఇంకెలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, రేడియస్ ఏ రెండింటి మధ్య తీసుకుంటున్నాం, మనం స్పియర్ తీసుకుని ప్లేన్ తీసుకున్నాం. అక్కడ నుంచి మనం సెంటర్ నుంచి ఏ అనే పాయింట్ కి తీసుకున్న లైన్ అంటున్నా. అంటే ఏ నుంచి ఇక్కడ మీట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా ఏ, ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కదా మనకు కావాల్సింది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ AC1 చేసామనుకోండి మనకు వచ్చేది ఏమవుతుంది, రేడియసే కదా. కాబట్టి ఏ నుంచి C1 కి రేడియస్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫార్ములా ఏం రాసుకుంటాం, √(x2 - x1) + y2 - y1² + z2 - z1². సో ఈ ఫార్ములా అప్లై చేస్తూ x1 y1 z1 అంటే ఏ పాయింట్, అలాగే x2 y2 z2 అంటేనేమో C పాయింట్ ని తీసుకుని వాల్యూస్ అన్నిటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల చూడండి మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఎంతో. సో x2 - x1 అంటున్న C1 పాయింట్ ని ఏ పాయింట్, అలాగే y టర్మ్స్ z టర్మ్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఈ ఫార్ములాలో. సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి,
14r² వచ్చింది. అంటే రేడియస్ వాల్యూ వచ్చింది కానీ అది కూడా కంప్లీట్ గా రాలేదు. సో మనకి సెంటర్ వాల్యూ తెలిసింది, రేడియస్ వాల్యూ తెలిసింది, కానీ కంప్లీట్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ లో రాలేదండి. ఆర్ అనే ఒక అన్నోన్ వాల్యూతో ఇన్వాల్వ్ అవుతూ వాల్యూస్ తెలిసాయి. కాబట్టి ముందు మనకి ఆ స్మాల్ ఆర్ వాల్యూ ఎంతో తెలిసింది అనుకోండి, మనకి సెంటర్ రేడియస్ తెలిసిపోయినట్టే. కాబట్టి ఆ స్మాల్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇంతకీ మనం ఏమనుకుంటున్నాం, ఆ ఏ అనే పాయింట్ ని తీసుకుంటున్నాం, లైన్ ఫామ్ చేస్తున్నాం అంటున్నాము. ఆ ఫామ్ చేసే లైన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉందని లైన్ తీసుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది మనకి, ఒక స్పియర్ ఇచ్చారు, ఆ స్పియర్ అనేది గివెన్ మనం ఫామ్ చేసే స్పియర్ కి ఆర్థోగనల్ గా ఉందంటున్నారు. ఆర్థోగనల్ గా ఉందంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. కాబట్టి మనకు అక్కడ ఆర్ వాల్యూ తెలుస్తుందేమో. సో అనదర్ స్పియర్ కి ఆర్థోగనల్ గా ఉందంటున్నారు కాబట్టి ఆర్థోగనల్ అంటే కండిషన్ మనం 2 కండిషన్స్ చెప్పుకున్నాం అండి. r1² + r2² = d² అయినా వేసుకోవచ్చు, లేదా 2u u' ప్లస్ 2v ప్లస్ 2w d ప్లస్ d'. ఎక్కడ వాడాలి, ఏ కండిషన్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనం సెంటర్ అండ్ రేడియస్ కాన్సెప్ట్స్ లో ఉన్నాం. సెంటర్ రేడియస్ ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి రేడియస్ అనేది ఇన్వాల్వ్ అయితే గనక మాక్సిమం r1² + r2² = d² కాన్సెప్ట్ ని యూజ్ చేయండి. అలా కాకుండా స్ట్రైట్ అవే మనం స్పియర్స్ ని తీసుకుని డీల్ చేస్తున్నాం అనుకోండి, సెకండ్ కండిషన్ మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను రేడియస్ కండిషన్ సెంటర్స్ ని అప్లై చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తున్నా. అంటే r1² + r2² = d². d అంటే ఏమనుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. సో ఫస్ట్ నాకు స్పియర్ కి సంబంధించి C1 అనే సెంటర్ తెలిసింది, R1 అనే రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇవి పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇచ్చిన స్పియర్ నుంచి సెంటర్ C2 ఫైండ్ అవుట్ చేయండి అండ్ రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేయండి. గివెన్ అనదర్ స్పియర్ ఇచ్చారు కదండి, ఆ స్పియర్ నుంచి సెంటర్ C2 తీసుకుంటున్నాను, అలాగే రేడియస్ R2 తీసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర C1 C2 వాల్యూస్ ఉన్నాయి, R1 R2 వాల్యూస్ ఉన్నాయి. R1 R2 పక్కన పెట్టి C1 కి C2 కి మధ్య మనం డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో C1 కి C2 కి మధ్య డిస్టెన్స్ తీసుకుంటున్నాం. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే అగైన్ ఫార్ములా ఏం అప్లై చేస్తాము, √(x2 - x1) + y2 - y1) + z2 - z1). కానీ ఇక్కడ నేను C1 C2 స్క్వేర్ అంటున్నా కాబట్టి ఇంకా మనం రూట్ రాయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. r1² అంటున్నాను. r1² అంటే ఫస్ట్ మనకి ఇందాక క్యాలిక్యులేట్ చేసామండి. r1² అంటే రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ స్పియర్ ఎంత వచ్చిందండి, మనకి √14r² వచ్చింది. అండ్ C1 వాల్యూ ఇదిగోండి, ఇక్కడే మనకు ఉంది C1 వాల్యూ. ఇప్పుడే మనం సెకండ్ స్పియర్ ని యూజ్ చేసి R2 అండ్ C2 ని ఫైండ్ అవుట్ చేసామండి. C2 అండ్ R2 ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటి వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. r1² అంటే 14r² తీసుకున్నా, r2 అంటే మనకి 3 వాల్యూ, 3² అంటే 9. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ C1 C2 కి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటే మనకి స్మాల్ ఆర్ వాల్యూ తెలిసిపోతుంది. ఆ స్మాల్ ఆర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి సెంటర్ రేడియస్ తెలిసిపోయింది. సో ఇప్పుడు నేను మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆర్ వాల్యూ ఎంత అయిందండి, ఫైనల్ గా మనకి -3/2 వచ్చింది. స్మాల్ ఆర్ తెలిసింది కాబట్టి ఆ స్మాల్ ఆర్ వాల్యూని తీసుకెళ్లి C1 సెంటర్ ఆఫ్ ది స్పియర్ లోను, అలాగే R1 రేడియస్ ఆఫ్ ది స్పియర్ లోను సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి సెంటర్ రేడియస్ వచ్చాయి. సో సెంటర్ రేడియస్ తెలిసిపోయాయి కాబట్టి ఫైనల్ గా మనకి స్పియర్ ఈక్వేషన్ ఏంటి, సెంటర్ రేడియస్ తెలిస్తే స్పియర్ ఈక్వేషన్ ఏం తెలుసుకుంటాం, x - x1² + y - y1² + z - z1² r². సో ఈ పర్టికులర్ ఫార్ములాలో x1 y1 z1 అంటే ఈ వాల్యూస్ తీసుకోండి అండ్ r అంటే వాల్యూ మనకి ఏమవుతుంది, √63/2. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఫైనల్ గా మనకి రిక్వైర్డ్ స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ప్లేన్ కాన్సెప్ట్ లో మనం అప్లై చేసుకుంటూ స్పియర్ ఈక్వేషన్, ఆర్థోగనల్, టచింగ్ ప్లేన్ రెండింటిని అప్లై చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్పియర్ ఈక్వేషన్ నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ది స్పియర్. రాడికల్ సెంటర్ అంటున్నాను. రాడికల్ సెంటర్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మనకు కంపల్సరీ ఏం కావాలంటే రాడికల్ ప్లేన్స్ కావాలి. సో రాడికల్ ప్లేన్స్ అంటే ఎలా వస్తాయండి, 2 స్పియర్స్ కనుక మధ్యలో మనం రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి, s - s' = 0 చేశారంటే మనకు ఆటోమేటిక్ గా రాడికల్ ప్లేన్ వస్తుంది. సో రాడికల్ సెంటర్ కావాలంటే ప్లేన్స్ నుంచి మనం ఫస్ట్ లైన్స్ ఫామ్ చేసి ఆ లైన్స్ ని సాల్వ్ చేసుకుంటే వచ్చేదే మనకి ఏమవుతుందంటే సెంటర్ అవుతుంది, రాడికల్ సెంటర్. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది రాడికల్ సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ అండ్ 4 స్పియర్స్ ఇచ్చారు కాబట్టి ఆ 4 స్పియర్స్ ని యూజ్ చేసుకుని మనం రాడికల్ ప్లేన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 స్పియర్స్ నుంచి 4 రాడికల్ ప్లేన్స్ ని తీసుకుని ఆ 4 రాడికల్ ప్లేన్స్ నుంచి 2 రాడికల్ లైన్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకుని ఆ 2 లైన్స్ ని సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చేది రాడికల్ సెంటర్. సో రాడికల్ ప్లేన్స్ అంటే ఎలా తీసుకోవాలి, s - s'.
మొత్తం మనకి ఇచ్చిన ఫోర్ స్పియర్స్ నుంచి రాడికల్ ప్లేన్స్ తీసుకుంటున్నా అంటే ఈక్వేషన్స్ 1 and 2 అప్లై చేస్తున్నానండి. 1 - 2 చేస్తే ఒక రాడికల్ ప్లేన్ వస్తుంది, అలాగే 1 - 3 చేస్తే అనదర్ రాడికల్ ప్లేన్ వస్తుంది, అలాగే 1 - 4 చేస్తే అనదర్ రాడికల్ ప్లేన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 2 - 3 చేశారు అనుకోండి అనదర్ రాడికల్ ప్లేన్, లేదా 2 - 4 చేశారు, మనకి 4 ప్లేన్స్ వస్తే చాలండి. ఎన్ని ఉన్నాయి కదా అని అన్ని మనం ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, 4 ప్లేన్స్ తీసుకుంటే చాలు. ఒక స్పియర్ ని మనం కామన్ గా తీసుకుంటూ 4 ప్లేన్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అంటే 2 ప్లేన్స్ లోనేమో ఒక 2 స్పియర్స్ కామన్ గా ఉంటాయి, 2 స్పియర్స్ 2 ప్లేన్స్ కామన్ గా ఉంటాయి అనమాట. సో మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో రాడికల్ ప్లేన్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి S - S' = 0 అనే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. సో ఆ ఫార్ములా అప్లై చేసి ఒక్కొక్క వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ 1 - 2 చేస్తున్నానండి. 1 - 2 అంటే ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ప్లేన్ ఈక్వేషన్ మాత్రమే మిగులుతుంది. సో ఆ ప్లేన్ ఈక్వేషన్స్ ఏమేమవుతున్నాయి చూడండి, ఇక్కడ రాడికల్ ప్లేన్ ఆఫ్ 1 and 2 అంటే S - S' తీసుకున్నాము. ఆ 2 ప్లేన్స్ ని సబ్ట్రాక్షన్ చేసాం, అంటే 2 స్పియర్స్ ని సబ్ట్రాక్షన్ చేసాం, మనకు ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. ఆ ప్లేన్ ఈక్వేషన్ మనకి ఏమవుతుందంటే x - y + z + 1 = 0. అలాగే 1 and 3 సేమ్ కండిషన్, 1 - 3 చేస్తున్నా, అగైన్ నాకు ప్లేన్ వస్తుంది. అలాగే 1 - 4, అలాగే 3 - 4, అలా 2 - 4 అలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, ఒక స్పియర్ ని ఫిక్స్ చేసేసేయండి, రిమైనింగ్ స్పియర్స్ తోటి సబ్ట్రాక్షన్ చేయండి. అలా మనకి 2 స్పియర్స్ కామన్ గా ఉన్న సెట్ ని ఒక రాడికల్ లైన్ గా ఫామ్ చేయండి. ఇక్కడ మీరు 1 - 2 1 - 3 చేశారు, 5 and 6 ప్లేన్స్ వచ్చాయి. అలాగే 1 - 4 3 - 4 చేశారు, 7 and 8 ఈక్వేషన్స్ వచ్చాయి. సో 5 and 6 లో మనకి ఈక్వేషన్ ప్లస్ స్పియర్ ఈక్వేషన్స్ నుండి 1 అనేది కామన్ గా ఉంది. అలాగే 6 and 8 లో మనకి 4 అనే స్పియర్ కామన్ గా ఉంది. సో అలా ఒక స్పియర్ ని ఫిక్స్ చేసేసుకోండి కామన్ గా. సో ఫస్ట్ 2 ప్లేన్స్ నుంచి ఒక రాడికల్ లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఫస్ట్ 2 ప్లేన్స్ అంటే ఏంటి, 5 and 6. 5 and 6 అనేవి 2 రాడికల్ ప్లేన్స్ ఉన్నాయి. ఈ 2 రాడికల్ ప్లేన్స్ నుంచి ఒక రాడికల్ లైన్, 2 ప్లేన్స్ నుంచి లైన్ అంటే ఎలా తీసుకుంటాం, ఫార్మ్ ఎలా ఉంటుంది మనకి, π1 = 0 = π2 లాగా ఉంటుంది. సో ఈ కండిషన్ లో 5 and 6 ని ఫామ్ చేస్తున్నా. అలాగే మనకి అనదర్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, 7 and 8. ఆ 2 కండిషన్స్ నుంచి అనదర్ రాడికల్ లైన్ ని ఫామ్ చేస్తున్నాం. సో ఈ 2 రాడికల్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా రాడికల్ సెంటర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 5 and 6 తీసుకోవడం వల్ల ఒక రాడికల్ లైన్ వచ్చింది. దిస్ ఈస్ ద రాడికల్ లైన్ ఆఫ్ 5 and 6, రాడికల్ ప్లేన్స్ యొక్క రాడికల్ లైన్ అనమాట. అలాగే 7 and 8 తీసుకుంటున్నాను రాడికల్ ప్లేన్స్. ఆ రెండింటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చిన రాడికల్ లైన్ ఏమవుతుందంటే దిస్ ఈస్ ద రాడికల్ లైన్. సో ఈ రాడికల్ లైన్స్ రెండింటిని కూడా నేను తీసుకుని ఆ రాడికల్ లైన్స్ ద్వారా సాల్వ్ చేసుకుంటున్నానండి. సో సాల్వ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎలా తీసుకుంటాము, సాల్వింగ్ ప్రాసెస్ లో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అంటే ఆ ప్లేన్ ఈక్వేషన్స్ లో ఏవైతే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేషన్ 3 × 5 చేశాను అండ్ మై ఈక్వేషన్ 8 లో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకున్నా. సో దట్ మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ 9 వచ్చింది. అలాగే 7 and 9 ని సాల్వ్ చేసుకుంటే మనకి జెడ్ వాల్యూ వచ్చింది. ఆ జెడ్ వాల్యూని తీసుకువెళ్ళి 9 ఈక్వేషన్ అంటే 1 by 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాము. అంటే లైన్స్ ని నేను సాల్వ్ చేసుకుంటే మనకి సెంటర్ ఏదైతే ఎక్స్ వై జెడ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ రాడికల్ సెంటర్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే మనకి రాడికల్ సెంటర్ గనక ఫామ్ చేయమన్నారు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన స్పియర్స్ తోటి ప్లేన్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అది కూడా ఎలాంటి ప్లేన్స్ అంటే రాడికల్ ప్లేన్స్. రాడికల్ ప్లేన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ రాడికల్ ప్లేన్స్ ని యూజ్ చేసి మనం రాడికల్ లైన్స్ ని తీసుకొస్తాము. ఆ రాడికల్ లైన్స్ ని కనుక మనం సాల్వ్ చేసుకుంటే వచ్చేదే మనకి ఏమవుతుందంటే ఫైనల్ గా రాడికల్ సెంటర్. సో రాడికల్ సెంటర్ కావాలంటే మనం ఇలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్. కోయాక్సియల్ సిస్టమ్ అంటున్నాం, ఇప్పుడే మనం రాడికల్ ప్లేన్స్ అనుకుంటున్నాం. ఈ సిస్టమ్ అంటే ఇందులో మనకి చాలా స్పియర్స్ ఉంటాయండి. కానీ ఆ స్పియర్స్ లో ఎనీ 2 స్పియర్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ స్పియర్స్ కి మనకి ఎలా ఉండాలంటే సేమ్ రాడికల్ ప్లేన్ ఎగ్జిస్ట్ అవ్వాలి.
అలాంటి సిస్టమ్ ఆఫ్ ప్లేస్ స్పియర్స్ ని మనం ఏమంటామంటే కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ అంటాం. అంటే రాడికల్ ప్లేన్ అనేది మనకి సేమ్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ డెఫినిషన్, ఏ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఈజ్ సెడ్ టు బి కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఇఫ్ ఎనీ టూ స్పియర్స్ ఆఫ్ ది సిస్టమ్. సో సిస్టమ్ లో ఏదైనా టూ స్పియర్స్ తీసుకున్నారనుకోండి, వాటికి రాడికల్ ప్లేన్ ఎలా ఉండాలంటే సేమ్ అయి ఉండాలి. అటువంటి సిస్టమ్ ని సాటిస్ఫై చేసే స్పియర్స్ మొత్తాన్ని కూడా కోయాక్సిల్ సిస్టమ్ అని చెప్తాము. సో కోయాక్సిల్ సిస్టమ్ అంటే మనకు అక్కడ వచ్చేది స్పియర్ ఈక్వేషన్. ఆ స్పియర్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది? స్పియర్ నుంచి మనం రాడికల్ ప్లేన్ ఫామ్ చేయడం వల్ల. కాబట్టి కోయాక్సిల్ సిస్టమ్ లో ఉన్న స్పియర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే S ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0 అనే కండిషన్ అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి కోయాక్సిల్ సిస్టమ్ లో ఉన్న స్పియర్ ఈక్వేషన్ ఏంటో తెలుస్తుంది. సో ఈ కోయాక్సిల్ సిస్టమ్ లోనే మనకి స్పియర్ ఫామ్ అవుతుంది అంటున్నాం. ఆ ఫామ్ అయ్యే స్పియర్ కి గనక సెంటర్ వాల్యూ గనక మనకి రేడియస్ వాల్యూ, సెంటర్స్ రేడియస్ ఉంటాయి, ఆ రేడియస్ వాల్యూ గనక 0 అయిపోయింది, రేడియస్ 0 అయిందంటే అటువంటి స్పియర్స్ మనం ఏమంటామండి? పాయింట్ స్పియర్స్ అంటాము. సో ఈ కోయాక్సిల్ సిస్టమ్ లో పాయింట్ స్పియర్స్ గనక ఎగ్జిస్ట్ అయింది అంటే ఆ పాయింట్ స్పియర్స్ నే మనం ఏమంటామంటే లిమిటింగ్ పాయింట్స్. సో లిమిటింగ్ పాయింట్స్ అంటున్నామంటే కోయాక్సిల్ సిస్టమ్ లో పాయింట్ స్పియర్స్ అయి ఉండాలి. అవి పాయింట్ స్పియర్స్ అవుతున్నాయంటే రేడియస్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ది కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ డిటర్మిన్డ్ బై ద స్పియర్స్. మనకి ఏమేమి ఇస్తున్నారండి? 2 స్పియర్స్ ఇచ్చారు. కోయాక్సిల్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి రాడికల్ ప్లేన్ సేమ్ ఉంటుంది అంటున్నాం కదా, S మైనస్ S డాష్. సో లిమిటింగ్ పాయింట్స్ అనేది గనక మనం సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, లిమిటింగ్ పాయింట్స్ కాన్సెప్ట్, అండ్ వెరీ ఈజీ. మీరు లిమిటింగ్ పాయింట్స్ అనేవి కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన 2 స్పియర్స్ తీసుకోండి, S అండ్ S డాష్. ఆ రెండింటికి మీరు రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయండి. రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేస్తారు, U వస్తుంది. ఆ వచ్చిన ప్లేన్ రాడికల్ ప్లేన్ ని మీకు ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ ఏవైతే 2 స్పియర్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక స్పియర్ ని చూస్ చేసుకోండి. ఆ ఒక స్పియర్ ని, ఆ ప్లేన్ రాడికల్ ప్లేన్ ని కన్సిడర్ చేసుకుని కోయాక్సిల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ ని ఫామ్ చేయండి. అంటే ఏంటి? S ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0. ఈ సిస్టమ్ ని మనం ఫామ్ చేస్తాం, అంటే స్పియర్ ఈక్వేషన్ ని ఫామ్ చేస్తాము. ఈ స్పియర్ లో రేడియస్ వాల్యూని మనం R ని 0 కి ఈక్వల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి లాంబ్డా వాల్యూ ఎంతో తెలుస్తుంది. ఆ లాంబ్డాని తీసుకెళ్లి కరస్పాండింగ్ సెంటర్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి లిమిటింగ్ పాయింట్స్ తెలుస్తాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన 2 స్పియర్స్ ని S అండ్ S డాష్ అనుకున్న రాడికల్ ప్లేన్ అంటే ఏమవుతుందండి మనకి? S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0. సో S మైనస్ S డాష్ చేసాము, మనకి ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. ఆ ప్లేన్ ఈక్వేషన్ నేను U గా సపోజ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను స్పియర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి కోయాక్సిల్ సిస్టమ్ లో. సో కోయాక్సిల్ సిస్టమ్ లో స్పియర్ ఈక్వేషన్ అంటే S ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0. సో S ప్లస్ లాంబ్డా యులో S గానీ S డాష్ గానీ మీ ఇష్టం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ గా ఉందనిపిస్తే ఆ ఈక్వేషన్ తీసుకోండి. ఇక్కడ నేను S ని కన్సిడర్ చేస్తున్నా. సో S ప్లస్ లాంబ్డా యు ఈక్వల్ టు 0 అప్లై చేసి S వాల్యూని U వాల్యూని ఆ కరస్పాండింగ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. అగైన్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకు అక్కడ UVW వాల్యూస్ తెలుస్తాయి. UVW వాల్యూస్ ఎందుకు? మనకి సెంటర్ వాల్యూ కావాలి. సెంటర్ వాల్యూ తెలిస్తేనే మనకు అదే లిమిటింగ్ పాయింట్స్ అవుతాయి. కాబట్టి UVW వాల్యూస్ తీసుకుంటాం. దాని నుంచి మనం సెంటర్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. సెంటర్ అంటే -U -V -W. మనం ఈక్వేషన్ 1 లో నుంచి UVW వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్ నుంచి సెంటర్ మనకి ఎంతో తెలుస్తుంది. నెక్స్ట్ లిమిటింగ్ పాయింట్ కాన్సెప్ట్ లో మనకి పాయింట్ స్పియర్స్ వస్తున్నాయి అంటున్నాం. పాయింట్ స్పియర్ అంటే ఏమవుతుందండి? రేడియస్ వాల్యూ 0 అవుతుంది. ఆల్రెడీ నేను సెంటర్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ సెంటర్ ని యూజ్ చేసి మనం రేడియస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రేడియస్ ని కూడా కన్సిడర్ చేస్తున్నా. ఈ టోటల్ రేడియస్ వాల్యూ ఏమవుతుంది? మనకి 0 అయిపోతుంది. లిమిటింగ్ పాయింట్స్ అంటున్నాం కదా, 0 అయిపోతుంది పాయింట్ స్పియర్ కాబట్టి. ఈ టోటల్ వాల్యూని మనం ఏం చేస్తామంటే 0 కి ఈక్వల్ చేస్తాము. సో ఈ రేడియస్ వాల్యూ మొత్తాన్ని కూడా 0 కి ఈక్వల్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తారు. ఆటోమేటిక్ గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ ని మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటే మనకి లాంబ్డా వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. సో ఈ మొత్తాన్ని మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నాము. ఎక్స్పాన్షన్ చేసుకుంటే మనకి లాంబ్డాలో ఈక్వేషన్ వస్తుంది.
సి ఇక్కడ ఆర్ వాల్యూ 0 చేశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0 చేశాను. టర్మ్స్ మొత్తాన్ని మనం ఎక్స్పాన్షన్ చేసుకోవడం వల్ల మనకి వాల్యూ ఎంత వచ్చిందండి? ఫైనల్ గా 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 లాంబ్డా ఈక్వల్ టు 0 వచ్చింది. ఆ రెండిట్లో నుంచి నేను 6 లాంబ్డాని కామన్ తీసుకున్నాను. లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయింది. దట్ ఇంప్లైస్ 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఒక టర్మ్ అవుతుంది. లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనదర్ టర్మ్. దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. లాంబ్డాకి నాకు 2 వాల్యూస్ వచ్చాయి. సో 2 వాల్యూస్ వచ్చాయి. ఆ వచ్చిన 2 వాల్యూస్ ని తీసుకువెళ్ళి ఎక్కడైతే మనం సెంటర్ పాయింట్ తీసుకున్నామో ఆ సెంటర్ లో లాంబ్డా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆ వచ్చే పాయింట్స్ మనకి ఏమవుతాయంటే లిమిటింగ్ పాయింట్స్ అవుతాయి. సో ఈ లాంబ్డా వాల్యూస్ రెండింటిని కూడా తీసుకువెళ్ళి నేను సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఈక్వేషన్ స్పియర్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇక్కడ సెంటర్ లో ఫస్ట్ లాంబ్డా వాల్యూ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తామంటే వాల్యూస్ ఎంత అవుతాయండి? -2. ఇక్కడ లాంబ్డా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -2, 1, -1 ఇది మనకు వచ్చిన పాయింట్. నెక్స్ట్ లాంబ్డా ప్లస్ -1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, వాల్యూ ఎంత అవుతుంది? -1, 2 అండ్ 1. సో లిమిటింగ్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు వచ్చాయి. సో లిమిటింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. రాడికల్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ప్లేన్ ని యూజ్ చేసుకుని మనం కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ ని ఫార్మ్ చేస్తాం. అంటే S ప్లస్ లాంబ్డా U ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేసి ఈ స్పియర్ నుంచి సెంటర్ ని రేడియస్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఆ వచ్చిన రేడియస్ వాల్యూ ఈక్వల్ టు 0 చేస్తే ఆటోమేటిక్ గా మనకి లాంబ్డా వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఆ లాంబ్డాని తీసుకెళ్లి అగైన్ సెంటర్ లో రీప్లేస్ చేస్తే వచ్చేవి మనకి లిమిటింగ్ పాయింట్స్ అవుతాయి. సో లిమిటింగ్ పాయింట్స్ అని డైరెక్ట్ గా ఒక్కొక్కసారి ప్లేన్ కూడా మనకి ఇచ్చేస్తారు, ఒక్కొక్కసారి లిమిటింగ్ పాయింట్స్ ఇచ్చి స్పియర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు, ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏదైనా సరే మనకి లిమిటింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే గనక రేడియస్ ఈక్వల్ టు 0. ఒకవేళ లిమిటింగ్ పాయింట్స్ ఇచ్చి స్పియర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటాం. యాక్చువల్ గా రేడియస్ వాల్యూ లిమిటింగ్ పాయింట్స్ కి 0 అయిపోతుంది కాబట్టి ఇలా కండిషన్ వేసుకుని ఈ వచ్చిన పాయింట్స్ ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. ఆ స్పియర్స్ రెండింటిని కనుక మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే వచ్చేది మనకి ప్లేన్ అవుతుంది. సో మనం ఇక్కడ కండిషన్స్ ని జాగ్రత్తగా చూడాలి. మనకి ఇచ్చింది లిమిటింగ్ పాయింట్స్ ఇచ్చి ప్లేన్ స్పియర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా, స్పియర్లు ఇచ్చి లిమిటింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా అనే కాన్సెప్ట్ ని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే లిమిటింగ్ పాయింట్స్ కాన్సెప్ట్. సో ఈ విధంగా మన స్పియర్స్ లోని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. ఫైనల్ గా మనకి